అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? నమస్తే అమ్మా, బాగున్నాం. ఎలా మొదలు పెట్టాలి మ్యామ్? మీ లైఫ్ జర్నీ తీసుకుంటే మొత్తం ఒక సముద్రంలా ఉంటుంది. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియదు, కానీ యు ఆర్ జస్ట్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ ఆఫ్ అస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు కాదు కానీ కొన్ని జనరేషన్స్ ముందు తీసుకుంటే, ఐ మీన్ 20 years బ్యాక్ తీసుకుంటే, సంధ్య గారు అంటే ఒక ఫైర్ బ్రాండ్, అందరికి ఒక ఫైర్ బ్రాండ్ లాగా తెలుసు మీరు. సో అసలు మీకు ఈ నేచర్ ఎలా వచ్చింది? చిన్నప్పటి నుంచే ఉందా, లేకపోతే లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అలా చేంజ్ అవ్వాల్సి వచ్చిందా? నేను పుట్టి పెరిగినప్పటి నుంచి నా స్కూలింగ్ అంతా నార్త్ తెలంగాణ జరిగింది. అక్కడంతా ఉద్యమాలు చాలా జరిగాయి. అంటే అది నా ఉత్తర తెలంగాణ అంటేనే ఉద్యమాల కిల్లా, అది ఉద్యమాల కేంద్రం. నేను చదువుకున్న ప్రాంతాలన్నీ కూడా జగిత్యాలలో 10th, దాని ముందు 9th కరీంనగర్, అట్లా నిర్మల్, మంచిర్యాల్, నిజామాబాద్. ఆ ఉద్యమాలతో పాటే మా బాల్యం గడవడం. బాగా మా ఇంట్లో మా ఫాదర్కి విప్లవోద్యమంతో చాలా దగ్గర అనుబంధం ఉండేది. ఆయన ఎమర్జెన్సీలో అరెస్ట్ కూడా అయ్యారు. సో మా ఇల్లే ఒక కేంద్రం విప్లవకారులకి. పెద్ద పెద్ద లీడర్లు అందరూ వచ్చేవాళ్ళు. కొండపల్లి సీతారామయ్య గారి నుంచి మొదలు పెడితే పీడిఎస్యు విద్యార్థి నాయకులు, విప్లవ పార్టీల నేతలు వచ్చేవాళ్ళు మా ఫాదర్ని కలవడానికి. ఆ సాహిత్యం బాగుండేది. ఆ సాహిత్యం చదువుతూ ఆ చర్చలు, ఆ వాతావరణాలు పెరగడం వల్ల దాని ఇన్ఫ్లుయెన్స్ బాగా నా మీద కూడా ఉండడంతో నేను దాదాపు 8th, 9th నుంచే మీటింగ్లకు వెళ్ళడం. నేను ఫస్ట్ అరెస్ట్ కూడా 9th క్లాస్లో అయ్యాను, కరీంనగర్లో ఉండగా. అట్లా నేను చిన్నదాన్నప్పుడు స్టూడెంట్, స్కూలింగే 9th క్లాస్ అంటే. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు ప్రొటెస్ట్ చేస్తే నేను ఫస్ట్ టైం నేను కూడా వెళ్ళాను. అక్కడ అరెస్ట్ చేస్తే అందులో మళ్ళీ వెంటనే దించేసారు చిన్నపిల్లలు అనుకున్న వాళ్ళందరినీ. సో మీరు ఇలాంటి అట్మాస్ఫియర్లో పెరిగారు కదా, మరి మీకు ఎప్పుడు గన్ పట్టుకుని అడవుల్లోకి వెళ్ళాలి అట్లా ఏం అనిపించలేదా? ఎందుకు ఈ సైడ్ వచ్చి, అంటే ఇట్లా ఉద్యమాల్లోకి వచ్చారు? అసలు మేము పెరిగిన వాతావరణంలో, మేము పెరిగిన కాలము ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ గన్ ఇన్ఫ్లుయెన్సే. అవును, గోడల మీద కూడా తుపాకీ గొట్టంతో రాజ్యాధికారం అన్నట్టు రాసేవాళ్ళు నినాదాలు. కాసేపు అనిపించేది, చాలా ఫ్యాసినేటెడ్గా ఉండేవాళ్ళం అప్పుడు. ఆ వాతావరణం అటువంటిది. ఎందుకంటే ఎక్కడ చూసినా దళాలు, వాళ్ళు భూములు పంచడం, పేదవాళ్ళకి భూములు ఇవ్వడం, అన్యాయం అనేది ఎక్కడ ఉన్నా కూడా అన్నల దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి. అక్కలు ఉంటారు, అన్నలు ఉంటారు, వాళ్ళకి చెప్పుకోవడం. నిజానికి ఈరోజు గ్రామాలకు వెళ్తే వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఇప్పటికీ కూడా, ఆదివాసీ కూడా. అప్పుడు అన్నలు అక్కలు ఉన్నప్పుడు ఇట్లా లేదు అని. అట్లా గ్రామంలో ఎవరైనా అన్యాయం చేయాలంటే, మేము వచ్చేటప్పటికి మాకు ముందు చాలా ఫ్యూడల్ ల్యాండ్ లార్డ్స్ ఉండేవాళ్ళు. మేము వినేవాళ్ళం. మేము చదువుకున్న ప్రాంతాల్లో తాపాలపూర్ అనే ఊర్లో, ఇంకా చాలా ఊర్లలో దొరలు, పెళ్ళిళ్ళైన నవవధువులు కూడా దొరల దగ్గరికి వెళ్ళాల్సిందే వాళ్ళ గడిల్లోకి. ఇట్లాంటివన్నీ వినేవాళ్ళం మా చిన్నప్పుడు. కానీ వీళ్ళు వచ్చాక అటువంటివన్నీ మారాయి అనేది వింటూ ఉన్న కాలంలో మాకు కొంచెం స్పృహ అనేది వచ్చింది. అంటే 75 పోస్ట్ ఎమర్జెన్సీ మాకు ఇవన్నీ తెలుసు. ఎమర్జెన్సీ కాలంలోనే మా కుటుంబం కూడా, మా నాన్నగారు అరెస్ట్ అవ్వడం, మా పెద్దనాన్నగారు కూడా ఉద్యమంలో అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. ఎమర్జెన్సీ కాలంలోనే చాలా ఉద్యమాన్ని, నిర్బంధాన్ని కూడా మా కుటుంబం చూసింది. మొత్తం మా ఫ్యామిలీ, మా నాయనమ్మ, మా మేనత్తలు, మా పెద్దనాన్నగారు, మా పెద్దమ్మ, మా అక్క చెల్లెళ్ళు అందరూ కూడా మేము నిర్బంధంలోనే పెరిగాం. మా స్కూల్ బుక్స్ కూడా వచ్చి చెక్ చేసేవాళ్ళు. మమ్మల్ని కూడా స్కూల్కి వెళ్ళి వస్తుంటే ఆపి వాళ్ళు వచ్చారా వీళ్ళు వచ్చారా అని అడిగేవాళ్ళు. సో ఆ అట్మాస్ఫియరు, ఆ ఉద్యమ నిర్బంధం ఒకవైపు అయితే, ఇంకోవైపు దాని ఫలితాలు. అంటే ఎక్కడ చూడ అన్యాయం జరిగితే వాళ్ళు వచ్చారు, వాళ్ళు కొట్టారు, లేదా వాళ్ళు ప్రశ్నించారు. వాళ్ళ భయానికి పలానా వాళ్ళు తప్పు చేసిన సరిదిద్దుకున్నారు, ఇట్లా. అంటే ఎవరైనా తప్పు చేస్తే వీళ్ళు వస్తారు, వీళ్ళు మాట్లాడతారు, వీళ్ళ దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుంది అది ఒక బలమైన వాతావరణం ఆ రోజు ఉంది గ్రామాల్లో కానీ పట్టణాలు. నా ఎడ్యుకేషన్ అంతా పట్టణాల్లోనే జరిగింది. గ్రామాలకి దగ్గరగా ఉండేవాళ్ళం. అంటే మా ఫాదర్ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీస్లో జాబ్ చేసేవాళ్ళు. అట్లా మా ఇల్లు ఒక కేంద్రం. ఉద్యమాలు, ఉద్యమ ఫలితాలు,
ఆ అట్లాంటి వెల్లువ ఆ atmosphere వెల్లువ లో. ఆ వాతావరణము హ్మ్. అప్పుడు మాకు కూడా అనిపించేది ఇదంతా ఏంటి మనం కూడా వెళ్ళిపోతే బాగుంటుందని. కానీ అది ఆ ఏజ్లో అట్లా అనిపించేది. అప్పటికి ఇప్పటికి ఆ ఉద్యమం పట్ల నాకు ఆ గౌరవం అయితే ఉంది, ప్రేమ అయితే ఉంది. హ్మ్. మేడం ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే పీఓడబ్ల్యూ అని గూగుల్‌లో టైప్ చేస్తే ఫస్ట్ వచ్చే పేరు సంధ్య గారు. మీ పేరే వస్తుంది. సో, మీరు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్న, ఎన్నో ఇష్యూస్ మీద ఫైట్ చేసినా కూడా వుమెన్ ఇష్యూస్ మీదే మెయిన్ ఎక్కువ ఫైట్ చేశారు. మీ మీద ఒక బ్రాండ్ కూడా ఉంది. ఫెమినిస్ట్ అని, మహిళా పక్షపాత్ అని, మొగుళ్ళని ప్రశాంతంగా బతకనివ్వదని ఇలాంటివి ఉన్నాయి. సో, దీని గురించి మీరేం చెప్తారు? అంటే చాలామంది ఏం ఆలోచిస్తారంటే మహిళల హక్కుల కోసం మాట్లాడాము అనగానే వీళ్ళు స్త్రీవాదులే అయి ఉండాలి. అంటే స్త్రీవాదం ఏం నేరం కాదు, స్త్రీవాదం ఏం తప్పు కాదు. కానీ ప్రగతిశీల మహిళా సంఘంగా మేము పురుషాధిపత్యం వద్దంటున్నాం. కానీ స్త్రీ ఆధిపత్యం చేయాలని ఎప్పుడూ మేము నమ్మలేదు, విశ్వసించలేదు, దాని ప్రచారం కూడా చేయలేదు. కానీ అసలు పురుషాధిపత్యం వద్దనడమే చాలా మందికి అభ్యంతరకరం. అవును. పురుషాధిపత్యాన్ని ప్రశ్నించడమే వాళ్ళు అది ఈమె పురుష వ్యతిరేకి అని అవును. తీసుకుంటారు. అదొక బ్రాండ్ నేమ్ లాగా అట్లా వచ్చేసింది. తీసుకుంటారు. కానీ యాక్చువల్‌గా స్త్రీల పక్షాన దృఢంగా నిలబడి మాట్లాడడం, ప్రశ్నించడం, పితృస్వామిక భావజాలాన్ని ప్రశ్నించడం, వ్యతిరేకించడం, అది సహించలేని సమాజం వేసిన బ్రాండే తప్ప ఎక్కడ పురుషులకు వ్యతిరేకమని కానీ మా కుటుంబాల్లో కావచ్చు, మా చుట్టూ ఉన్న సమాజంలో కావచ్చు, మా దగ్గరకొచ్చిన ఎంతోమంది బాధిత పురుషులు కూడా బాధిత స్త్రీల వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబాలు వస్తాయి కదా! బాధిత స్త్రీలు వచ్చినప్పుడు ఆ కుటుంబాల్లోని పురుషులు కూడా మా భాషని కానీ, మా భావజాలాన్ని కానీ వ్యతిరేకించలేరు. మేము అనుకున్నది వేరు, మేము చూస్తుంది వేరు. మీరు చాలా మానవీయంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అమ్మాయిలు కొంచెం గొంతుమ కోరికలు కొన్నా అంటే వేరు కాపురాలను దృష్టిలో పెట్టుకొని జగడాలు చేసుకున్నా, లేకపోతే ఇంకోటి మాట్లాడితే మేమే కోప్పడతాం. అంటే అసలు అంతెందుకు మా మహిళా సంఘంలో ఎంతోమంది కార్యకర్తలు ఉన్నాం. జిల్లాల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిల వరకు. మాకెవరికి కూడా కుటుంబాలతోటి ఈ రకమైన సమస్యలు లేవు. అంటే కుటుంబాలతో కలిసిమెలిసే ఉండగలిగామంటే ఆ భావజాలం మాలో ఉంటే కలిసి అవును. ఉండలేం కదా! నేనొక్కదాన్నే కాదు. నేను ఉన్నాను. నా భర్తతో నా మ్యారేజ్ అయ్యి 33 ఇయర్స్ మేము కలిసి ఉన్నాం. తను చనిపోయేంత వరకు. ఓకే. లాస్ట్ ఇయరే తను చనిపోయారు. అట్లాగే నా సహచరులు కూడా అందరూ మంచి సంబంధాలతోటే ఉన్నారు. కుటుంబ సంబంధాలు, మానవీయ సంబంధాలు. ఎందుకంటే బేసిక్‌గా మేము నమ్మేది డెమోక్రటిక్ ఫ్యామిలీ ఉండాలని. కుటుంబం అంటే పేట్రియార్కల్ ఫ్యామిలీ ఉండొద్దు. ఫెమినైన్ ఫ్యామిలీయో లేదా పేట్రియార్కల్ ఫ్యామిలీనో మేము రెండిటిని విశ్వసించట్లా. డెమోక్రటిక్ ఫ్యామిలీ కావాలంటున్నాం. అది మేము చెప్పడం కాదు, యూఎన్ఏ చెప్పింది. యూఎన్ ఏనాడు 82లోనే చెప్పింది. అబాలిష్ పేట్రియార్కల్ ఫ్యామిలీ అండ్ ఎస్టాబ్లిష్ డెమోక్రటిక్ ఫ్యామిలీ. దెన్ ఓన్లీ అంటే ఒక ప్రజాస్వామిక కుటుంబాలు ఏర్పాటు చేసుకున్నప్పుడే ఐక్యరాజ్య సమితి పిలుపు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే ఇన్ని అసమానతల మధ్య సమాజంలో స్త్రీలు పెరుగుతున్నారు, పిల్లలు పెరుగుతున్నారు. ఇన్ని అసమానతల మధ్య స్త్రీలు హింసలను ఎదుర్కొంటున్నప్పుడు హింస లేని కుటుంబాలు వాళ్ళ హక్కు, స్త్రీల హక్కు. హింస లేని జీవితాలు స్త్రీల హక్కుగా గుర్తిస్తే ఐక్యరాజ్య సమితి అది సాధ్యం కావాలి. స్త్రీల అంటే హింస లేని జీవితాలు స్త్రీలు బతకాలి, హింస లేని కుటుంబాల్లో వాళ్ళు ఉండాలి అంటే కుటుంబం అనే నమూనా అది మారాలి. అది వాళ్ళ పితృస్వామిక కుటుంబంగానే ఉంది. ఏషియాలోనే ఉంది, ముఖ్యంగా ఇండియాలో ఇంకా. కాబట్టి ఆ పితృస్వామిక కుటుంబాలని కూల్చండి, ఆ స్థానంలో ప్రజాస్వామిక కుటుంబాలని స్థాపించండి అని యూఎన్ పిలుపుంది. మేము అంతర్జాతీయంగా మేధావులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా కుటుంబాల్లో స్త్రీలు సమాన హక్కులు కలిగి ఉండాలని మాట్లాడారు. మార్క్స్ నుంచి, ఎంగెల్స్ నుంచి, మోర్గాన్ నుంచి, లెనిన్ నుంచి, మావో వరకు. ఆ భావజాలాన్ని పునాదిగా పనిచేస్తున్న మేము మొదటి నుంచి కూడా స్త్రీ పురుష సమానత్వాన్ని విశ్వసించాం, దానికోసమే ప్రచారం చేసాం. దాని అమలు అంటే స్త్రీ పురుష సమానత్వం అమలు కోసం పనిచేస్తున్న సంఘాలుగా. అంటే శ్రమ విముక్తి లేనిదే స్త్రీ విముక్తి లేదు. స్త్రీకి నిజమైన విముక్తి సమానత్వం, సమాన హోదా కలిగి ఉన్నప్పుడే. ఆ విలువల కోసం మా కలలు కన్నాం, ఆ విలువల కోసమే ప్రణాళికలు రూపొందించుకున్నాం, ఆ విలువల కోసమే పనిచేస్తున్నాం. జనరల్‌గా మేడం మనం చూసుకున్నట్లయితే ఒక హ్యూమన్ బీయింగ్స్‌గా మనందరికీ ఎమోషన్స్ ఉంటాయి.
జనరల్‌గా ఎంత మనం ఒక కాజ్ కోసం ఫైట్ చేసినా, లేకపోతే మనం ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నామని చూసుకున్నా కూడా మనకొక ఎమోషన్స్ అంటూ ఉంటాయి. సో, ఫైర్ బ్రాండ్ సంజయ్ గారు ఎమోషనలా కాదా? నాతో పనిచేస్తున్న వాళ్ళకి, నాకు దగ్గరగా ఉండే వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే మీ అందరికేంటంటే సంజయ్ గారంటే ఒక ఫైర్ బ్రాండ్. ఎప్పుడు టీవీల్లో బాగా గట్టిగా ఒక ఇష్యూ మీద పోరాడతారు అనేది ఒక స్ట్రాంగ్ లేడీగా చూస్తారు. అలాంటిది మీకు ఎమోషన్స్ ఉంటాయా లేదా? అంటే అసలు ఎమోషన్స్ లేకపోతే ఇంతకాలం పని చేయం. హ్మ్. అంటే ఒకటి ఇప్పుడు నా జీవితమే తీసుకోండి. ఆద్యంతము సమస్యలున్నాయి. అంటే ఉద్యమాల్లో కేసులుంటాయి. బోలెడన్ని కేసులు కదా! హ్మ్. అయి తర్వాత మాట్లాడుకుందాం. హ్మ్. ఇన్ని దాడులు, ట్రోలింగ్స్, హ్మ్. కేసులు, ఇన్ని రకాల నిందలు, అపనిందలు వీటి మీకెప్పుడు మధ్య అనిపించలేదా మేడం? వీటి అంటే బ్యాక్ వచ్చేయాలి ఇంత అదే నిందలు అంటున్నా. ఇవన్నీ. వీటి మధ్య గూడా పని జేయగలుగుతున్నామంటే, ఎంత ఎమోషనల్‌గా మనం ఉండగలిగితే అది సాధ్యం. అంటే ఒకటే హ్మ్. గుర్తుపెట్టుకోండి. సబ్జెక్టివ్‌గా నా సుఖం, నా సంతోషం, నా ఆస్తి, నా ఉద్యోగం, నా బిజినెస్, హ్మ్. నా కుటుంబం అనుకున్న వాళ్ళు నిజంగా ఎమోషనలా కాదా? అని మనం ఆలోచిస్తే, హ్మ్. ఇతరుల గురించి గలిగిన వాళ్ళు ఎమోషనల్‌గా ఉంటేనే ఆలోచించగలుగుతారు. కుటుంబంలో ఎమోషనల్ బాండింగ్స్ ఉంటేనే ఆ రిలేషన్స్ బావుంటాయి. హ్మ్. సమాజంతో ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఉంటేనే సమాజం కోసం పనిచేయాలనే హ్మ్. ఆలోచన మనలో ఉంటుంది. సజీవంగా ఉంటుంది. హ్మ్. నేనెప్పుడు ఒకటే నమ్మాను. నాలో ఆ స్పందన, ఆ ఆర్ద్రత ఆహ్, ఉన్నంత వరకు నేను పని చేస్తా. అది పోయిన రోజు నేను పని చేయాల్సిన అవసరం కూడా లేదు. ఏం కంపల్షన్ కాదు. ఎవరు హ్మ్. నా నెత్తి మీద నా 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 మెడ మీద కత్తి పెట్టి నువ్వు పని చేయి అన్న వాళ్ళు ఎవరు లేరు నాకు. హ్మ్. నా ఇష్టంతో నా 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 కమిట్మెంట్. ఇట్స్ మై కన్విక్షన్. ఓకే. ఇట్స్ మై ఇన్వాల్వ్‌మెంట్. ఇట్స్ మై ఓన్ కన్విక్షన్. హ్మ్. సో, నా నిబద్ధతతో నేను పనిచేస్తున్నప్పుడు కష్టం వచ్చినా, రాళ్ళు పడినా, పూలు పడినా, మెచ్చుకోళ్ళున్నా, తిట్టుకోళ్ళున్నా, హ్మ్. ఏదున్నా ఎదుర్కోవడానికి సిద్ధపడే పని చేస్తాం. చాలా ఎమోషన్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి చాలా ఒత్తిడికి గురవుతాం. మనం ఒక న్యాయమైన డిమాండ్ కోసం పనిచేస్తే, ఒక న్యాయమైన డిమాండ్‌ని తీసుకెళ్ళి పని చేసిన ప్రతిసారి మాకు సమాధానంగా వచ్చేవి కేసులే. హ్మ్. కొన్నిసార్లు చంపుతామంటారు. ఎన్నో దాడులు ఎదుర్కొన్నాం. హ్మ్. సో, ప్రతిసారి అందాల పోటీలు జరిగినప్పుడు హ్మ్. దాడులు జరిగినాయి. మద్యం వద్దంటే దాడులు జరిగినాయి. అవును. అనేక సమస్యల మీద మంచినీళ్ళు కావాలి, మరుగుదొడ్లు కావాలి అన్నప్పుడు కూడా గ్రామాల్లో మాకు ఫైటింగ్‌లయినాయి. అంటే ఒకటా, రెండా వందల సమస్యలు. ఇవాళ పోడు భూముల కోసం పోరాటం చేస్తున్నాం. ఆహ్, ఆ పోరాటం చేస్తున్న ఆదివాసులతో కలిసి మేము నడుస్తున్నాం. చిన్న చిన్న పిల్ల తల్లుల్ని గూడా జైళ్ళలోకి తీసుకెళ్లారు. కాబట్టి ఉద్యమాల్లో నిర్బంధం కొత్త కాదు, దాడులు కొత్త కాదు. అన్నీ స సమన్వయం చేసుకుంటూ ఉన్నాము అంటే ఖచ్చితంగా ఎమోషనల్‌గా అటాచ్ అయ్యి ఉంటేనే. ఓకే. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మేడం మీరిప్పుడే అన్నారు. అందాల పోటీలని. సో, అసలు ఈ అందాల పోటీలని ఎందుకు మీకు వ్యతిరేకించాలనిపించింది? మనం రెగ్యులర్‌గా చూసుకుంటే ఇప్పుడు సమాజంలో కూడా చాలామంది ఇప్పుడు అమ్మాయిలు తీసుకున్నట్లయితే జీరో సైజ్ అని, డైటింగ్ అని అండ్ మూవీస్‌లో కూడా ఒక హీరోయిన్‌ని డిస్క్రైబ్ చేయాలన్న మెజర్‌మెంట్స్‌తో గాని, లేకపోతే ఆహ్, పాటల్లో గాని, లిరిక్స్‌లో గాని ఎక్కడైనా అది ఉంటుంది. కంపారిజన్ అనేది. సో, ఈ బ్యూటీ ఫ్రాగ్మెంట్‌ని కంట్రోల్ చేస్తే ఎలా సిస్టమ్ కంట్రోల్ అవుతుందనుకున్నారు మీరు? అంటే యాక్చువల్‌గా అందంగా కనపడాలి అనుకోవడం, లేదా అందంగా ఏదైనా హ్మ్. ప్రకృతి కావచ్చు, వ్యక్తి కావచ్చు, మనిషి కావచ్చు, పిల్లలు కావచ్చు, స్త్రీ కావచ్చు, జంతువులు కావచ్చు, హ్మ్. వస్తువులు కావచ్చు, అందంగా ఉండాలి అని కోరుకోవడం. ఒక అందమైన పెయింటింగ్ ఉంటుంది. హ్మ్. అందంగా ఉండాలనుకోవడం, లేదా అందంగా ఉండేది చూడాలనుకోవడం, హ్మ్. ఇది సహజమైనటువంటి విషయం. హ్మ్. కానీ ఆ అందం చుట్టూ కూడా రాజకీయాలుంటాయి. అందం హ్మ్. చుట్టూ ఇప్పుడు స్త్రీల అందాలని ఎలివేట్ చేయడానికి ఇప్పుడు మీరే చెప్పారు. మీ మాటలో ఒక మాటొచ్చింది. జీరో సైజ్. హ్మ్. అంటే ప్రపంచంలో అన్ని దేశాలల స్త్రీలు ఒకేలాంటి ఫిజిక్‌తో ఉండరు. అందరి భౌగోళిక హ్మ్. ప్రదేశాలు ఒకటిగా ఉండవు. అక్కడున్నటువంటి వాళ్ళ ఫిజిక్స్ కానీ, బాడీ కానీ, కలర్స్ కానీ, హ్మ్. మరేటి గూడా ఒకటిగా ఉండవు. అలా ఉండనప్పుడు ఒక 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 స్థిరమైన సైజులు అందగత్తెలు అంటే హ్మ్. ఈ సైజులు
లోనే వాళ్ళ బాడీలు ఉండాలి, Fit ఇరికించాలి, అవ్వాలి. ఇరికించాలి చాలి. అని ఒక ఆలోచన. దాన్ని ఏమని అనుకోవాలి? ఇప్పుడు ఆఫ్రికన్ బిల్ట్, సౌత్ ఇండియన్ బిల్ట్, నార్త్ ఇండియన్ బిల్ట్, ఐ మీన్ ఇండియన్ బిల్ట్, అమెరికన్, యూరోపియన్ అందరి బిల్ట్ ఒకటి కాదు. కానప్పుడు ఆ సైజులోనే స్త్రీలని ఎందుకు కుదిస్తున్నారు? 1951లో ఈ పోటీలు పెట్టినటువంటి ఎరిక్ మోర్లీ లండన్లో స్టార్ట్ అయింది. పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీ. దాని చుట్టూ ఉండే రాజకీయాలు ఏంటి అని చూస్తే ఆ అందం చుట్టూ పెద్ద కాస్మెటిక్ పరిశ్రమ ఉంది, పెద్ద పెట్టుబడిదారీ సమాజం ఉంది. మీరు ఒకటి చెప్పనా, ప్రపంచంలోనే ఆ ఫ్యాషన్ రాజధాని ఏంటి? ప్యారిస్. ఫ్రెంచ్ దేశానికి ఎందుకు అందాల రాణులు కిరీటాలు పెట్టరు? మరి వాళ్ళకన్నా ఫ్యాషన్ ప్రపంచంలో అగ్రగాములు ఎవరుంటారు? నీకు లండన్లో లేని రాణులు, ఫ్రాన్స్ ప్యారిస్లో లేని రాణులు ఒక సౌత్ ఆఫ్రికాలో, ఒక వెనిజులాలో, ఒక చాలా మారుమూల దక్షిణాఫ్రికా మహిళలు, లేదా భారతీయ మహిళలు సడన్గా ఎందుకు అందగత్తెలుగా ఉన్నారు? ఇంకా అదేమంటే ఒకేసారి 94లో ఐశ్వర్య రాయ్, సుస్మితా సేన్ మిస్ వరల్డ్ అండ్ మిస్ యూనివర్స్ అనగానే ఇక గర్వించాలి ఆ స్త్రీలు, భారతీయ స్త్రీలు అందగత్తెలుగా గుర్తించబడ్డారు. ఇక గర్వించాలని హోరెత్తిచ్చారు. కానీ ఆ అందాల కిరీటాలు పెట్టడం వెనుక ఉన్న మార్కెట్ సామ్రాజ్యవాదం ఏంటి, మార్కెట్ మాయాజాలం ఏంటి అని చూస్తే పెట్టుబడిదారులకి మార్కెట్ విస్తరణ ఎక్కడ అవసరమో అక్కడ అందాన్ని గుర్తించారు, కిరీటాలు పెట్టారు. ఇది ఒక వాస్తవం. అట్లాగే వాళ్ళకు అనుకూలంగా లేకపోతే కిరీటాలను కూడా గుంజుకున్నారు. మన మొదటి భారతీయ మహిళ రీటా ఫారియా 1960స్లో ఆమెకు పెట్టారు, 67లో వచ్చింది. ఆమె మొట్టమొదటి మహిళ, భారతీయ మహిళ. అంటే అందాల రాణి కిరీటం 51లో స్టార్ట్ అయింది. అయితే ఆమెను ఏం చేశారు, వియత్నాంలో యుద్ధం జరుగుతుంది, అమెరికా సైన్యం వియత్నాం పైన యుద్ధం చేస్తుంది. ఈ అందాల రాణిగా గెలుపొందిన కిరీటం పెట్టబడిన ఈ రీటా ఫారియాని అక్కడికి వెళ్ళి అమెరికన్ ఆర్మీని ఎంటర్టైన్ చేయమంటే ఆ యుద్ధమే పెద్ద అన్యాయమైన యుద్ధం, వియత్నాం మీద యుద్ధం చేస్తుంది అమెరికా. మళ్ళీ ఆ అమెరికన్ సేనల్ని నేను ఎంటర్టైన్ చేయాలి, మీ కిరీటం ఆమె ధిక్కరించింది. నేను చేయనంటే అది పెద్ద ఇష్యూ అయితే ఆమె కిరీటం తీసి విసిరి అవతల పడేసి, మీ కిరీటం నాకు అక్కర్లేదు, నేను పోయి అన్యాయమైన యుద్ధం చేస్తున్న వాళ్ళని ఎంటర్టైన్ చెయ్యను అంది. ఆ తర్వాత ఇండియన్స్కి కనుక అంటే అప్పుడు అందంగా కనపడిన భారతీయ మహిళ మళ్ళీ 94 వరకు కనపడలా, ఒక్క కిరీటం రాలా. కానీ 94కి ఏంటి అంటే మనకి నూతన ఆర్థిక విధానాలు స్టార్ట్ అయినాయి 90లో. మంచి పాలసీస్ వచ్చినాయి, ఆర్థిక విధానాలు, ఎకనామిక్ పాలసీస్ మారాయి, న్యూ ఎకనామిక్ పాలసీస్ వచ్చాయి. ఇంత పెద్ద మార్కెట్ని ఎట్లా వదులుకోవాలా? 100 కోట్లకు పైగా ఆనాటికి 120 crores చేరుకున్న జనాభా, ఈ జనాభాని పట్టుకోవాలి, ఇక్కడ వీళ్ళందరికీ కాస్మెటిక్స్ అమ్మాలి అంటే అర్జెంటుగా ఈ భారతీయ మహిళలకు కిరీటాలు పెట్టాలనుకున్నారు. ఇక వరుసగా పెట్టారు. మీరు చూడండి, ఎందుకు 94 వరకు పెట్టలా, మళ్ళీ 94, 97 వరుసగా యుక్తాముఖి, డయానా హెడెన్, ఇక మానుషి చిల్లర్ వరకు 7 మిస్ వరల్డ్లు, 5 మనకి మిస్ యూనివర్స్లు కనపడతారు, 6 వరుసగా ఎందుకు పెట్టారు? మళ్ళీ 28 years 96లో బెంగళూరులో జరిగాయి. మేమందరం పోయి అరెస్ట్ అయ్యాము అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్. మళ్ళీ 28 years తర్వాత లాస్ట్ ఇయర్ బాంబేలో జరిగినాయి. ఇప్పుడు హైదరాబాద్ May 7th స్టార్ట్ అవుతున్నాయి. మేము బెంగళూరులో వెళ్ళినప్పుడు ప్రొటెస్ట్ అడ్డుకోలేదా మేడం మీరు? అదే బెంగళూరులో అడ్డుకోవడానికి వెళ్ళి అరెస్ట్ అయ్యి 3 రోజులు జైళ్ళలో ఉన్నాం మేము అక్కడ బెంగళూరు జైళ్ళలో. ఇప్పుడు హైదరాబాద్ లో May 7th అనౌన్స్ చేశారు. ఇక్కడ మేము కూడా ప్రకటన ఇచ్చాం, మిస్ వరల్డ్ పోటీలని నిలిపివేయాలి, హైదరాబాద్లో నిర్వహిస్తే మేము ఊరుకోం, అడ్డుకుంటామని. ఇవాళ మీనాక్షి నటరాజన్ కూడా చెప్పాం. ఆమె సర్వోదయ అని చాలా మాట్లాడారు. మీరు ఇంత వాల్యూస్ గురించి మాట్లాడుతున్నారు, మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో తెలంగాణ సంస్కృతి, స్మితా సబర్వాల్తో కలిసి ఆమె జూలియా మోర్లీ
అంటే ఎరిక్ మోర్లీ వైఫ్ ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తుంది. అది వాళ్ళ కుటుంబ వారసత్వం. ఏం దౌర్భాగ్యం అండి! ఎవరి కుటుంబ వారసత్వంగానో అందాల రాణిల అవును. పోటీలు పెడితే తెలంగాణ ప్రజలకి సంస్కృతి ఉంది. ఇప్పుడు తెలంగాణ మహిళలకి సాంస్కృతిక వారసత్వం ఉంది. పోరాట వారసత్వం ఉంది. ఇవాళ తెలంగాణ మహిళలకి గౌరవం అంటది. తెలంగాణ సంస్కృతికి గౌరవం అంటది. ఈ చేనేతకి గుర్తింపు అంటది. ఇక్కడ పిండి వంటలకి గుర్తింపు అంటది. ఆమె స్మితా సబర్వాల్ టూరిజం ముఖ్య కార్యదర్శి. ఇదంతా నాటకాలండి. ఇదంతా బుల్‌షిట్. ఆ పోటీలు ఎట్లా జరుగుతాయో అందరికి తెలుసు. బికినీ కాంటెస్ట్‌గా ప్రారంభమైన పోటీలు ఎప్పుడో ఎక్కడో చేనేత పీలికలేస్తారు కాబట్టి ఇది తెలంగాణ చేనేతకి గౌరవం అంటే నమ్మమంటారా? కాబట్టి చేనేత పీలికలేసినంత మాత్రాన అది తెలంగాణ మహిళలకి గౌరవం కాదు. మేము యథావత చెప్పొచ్చేదేంటంటే ఏ ఏ సమాజంలో స్త్రీలు ఇవాల్టికి చదువు లేకుండా ఇప్పుడు రోజు చూడండి. ఇవాళే ఒక న్యూస్ వచ్చింది. తల్లి కూతుళ్ళని 18 మంది రేప్ చేశారు యూపీలో. బీహార్లో ఒకటొచ్చింది. అంటే తల్లి కూతురు అందులో 7 పోలీసులట. మళ్ళా జిల్లా ఎస్పీ ప్రకటిస్తున్నాడు. అందులో 7 పోలీసులున్నారు. నిర్బంధించి తల్లి కూతుళ్ళు. ఇట్లాంటి ఎన్ని ఘటనలు జరుగుతున్నాయి. అంటే ఇంత దారుణంగా నిర్భయ ఘటన నుంచి చూస్తున్నాం. అంతకుముందు చూసాం, తర్వాత చూసాం, ఖైర్లాంజీ చూసాం, బాకపల్లి చూసాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క అత్యాచారాల గురించి చాలా మాట్లాడుకోవచ్చు. అంటే ఇంత అత్యాచారాలకు సిగ్గుపడడం చేతగాని వాళ్ళు బిడ్డల ఆకలి తీర్చడానికి తల్లులు వ్యభిచారం చేస్తే తప్ప పొట్ట నింపుకోలేని స్థితి, పిల్లల్ని చదివించుకోలేని స్థితి. ఒక్కరోజు అంటే ఫీజు కట్టలేక తల్లి ఎట్లాంటి స్థితికైనా దిగజారినటువంటి, అంటే బిడ్డ ఫీజు కడితే ఆ రోజు ఫీజు కట్టడానికి ఒక హింసలోకి వెళ్ళి బలైపోయిన తల్లి ఉదంతం మా దృష్టికొచ్చింది. తల్లి ఇళ్లలో మన హైదరాబాద్లో బర్కత్పూర్ ఏరియా తల్లి ఇళ్లలో పనిచేస్తే ఇంటికాడున్న పిల్లని 4th క్లాస్ చదివే పిల్లని రిపీటెడ్ రేప్ చేయడం వల్ల అది బయటపడేటప్పటికి ఆ అమ్మాయి 7వ నెల ప్రెగ్నెంట్. 11 ఏళ్ళు నిండిన అమ్మాయి. ఆ 7వ నెల 8వ నెల కూడా వచ్చేసింది లోపల. మేము చూసి ఆ పాపని అంతా చేసే లోపల గాంధీ హాస్పిటల్ వాళ్ళు అబార్షన్ మేము చేయలేము అన్నారు. ఆ 11 ఏళ్ళ ఆ పిల్ల తల్లి అవ్వాలా? ఆ రిపీటెడ్ రేప్ 5 అబ్బాయిలు అరెస్ట్ కూడా అయ్యారు. ఎవరైతే అందరూ పట్టుబడ్డారు. వాళ్ళందరూ ఒప్పుకున్నారు. అందరూ గంజాయికి అలవాటు పడ్డారు. ఆ 11 ఏళ్ళ అమ్మాయికి ఒక సిస్టమ్ లేదు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. అందాల పోటీలుగా వేదిక అయినందుకు గర్వించాలంటుంది స్మితా సబర్వాల్ లేదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆ 11 ఏళ్ళ అమ్మాయికి రేపులో ప్రెగ్నెంట్ అయిన అమ్మాయిని ఆమె తల్లి అవ్వడం చాలా అన్యాయం. ఆ పాప 11 ఏళ్లే కదా, బాగా బలహీనంగా ఉంది. అంటే గాంధీ హాస్పిటల్ వాళ్ళు కనీసం ధైర్యం చేయడానికి. ప్రభుత్వం పట్టించుకోలేదు. చూస్తుండగా 8వ నెల వెళితే మేము కోర్టుకెళ్ళి హైకోర్టుకెళ్ళి కొట్లాడి హైకోర్టు నుండి పర్మిషన్ ఆ అమ్మాయికి అబార్షన్ చెయ్యండి, ఆ బిడ్డని తీసి పడేయండి, అది భ్రూణ హత్య మరొకటి కాదు, ఆ తల్లి ఆ పిల్ల ప్రాణంతో చెలగాటం అని చెప్పి కోర్టులో వాదించి మేము తెచ్చుకుంటే అప్పుడు చేశారు. అంటే ఒక అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీని మోస్తున్న తల్లికి మనం రక్షణ ఇవ్వలేము. ఇట్లా ఎన్ని చెప్పను, నేను మీకు ఎన్ని ఘటనలు చెప్పను. బ్లైండ్ హాస్టల్ నాకు తెలిసి చాలా వందలు వేలండి. బ్లైండ్ హాస్టల్లో లెట్రిన్ టాయిలెట్లు వాష్ చేయడానికి, వాష్రూమ్స్ కడగడానికి వచ్చిన అబ్బాయి చేశాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని హాస్టల్స్లో ఆ పిల్లలు సడన్గా ఉరితాళ్ళకు వేలాడతారు. ఏమైంది అంటే వాళ్ళని వాడేసుకుంటున్నారు తీసుకుపోయి వాళ్ళ ప్రయోజనాలకి. ఎవరైతే వార్డెన్స్ ఉండొచ్చు, నిర్వాహకులు ఉండొచ్చు. ఎస్సీ ఎస్టీ హాస్టల్ల పిల్లలు ఎంతమంది పిల్లలు తల్లులుగా కనపడుతున్నారు, ఎంతమంది లైంగిక వేధింపులకు బలవుతున్నారు. ఇట్లా గ్రామాలు ఎన్ని చెప్పాలి, ఎంతమంది పిల్లలు చనిపోయారు. భూమిక, ప్రియాంక అనే పిల్లలు హాస్టల్కి వెళ్ళి తిరిగి రాలా. కొన్నాళ్ళకి పిల్లలు హాస్టల్లో లేరు తల్లిదండ్రులు ఎత్తుక్కుంటే వాళ్ళ స్కెలిటన్స్ గుట్ట మీద కనపడ్డాయి. బర్రెలు గాయడానికి వెళ్ళిన వాళ్ళకి కనిపించినాయి. ఇట్లాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ప్రతిరోజు మనం చూస్తున్నాం. ఇవన్నీ ఈ హింసని లేని వాళ్ళు, ఈ జరుగుతున్న స్థితికి, ఈ పేదరికానికి, ఉపాధి, ఉద్యోగాలు, తెలంగాణ అంటే తెలంగాణ ఎట్లా ఏర్పడింది? నీళ్లు, నిధులు, నియామకాలు, ఉద్యోగాలు, ఉపాధి ఇవన్నీ పట్టించుకొని వాళ్ళు, ఇవాళ కనీసమైన భద్రత కల్పించలేని వాళ్ళు
గర్వించుదామని ఎవరు కుదరగొడతారు? కనీసమైన చిన్న సమస్యలు కూడా పరిష్కరించే చేతగాని ప్రభుత్వాలు తమ ఘనతగా చెప్పుకుంటున్నాయి. మీ ఘనత అది కాదు. మహిళలకు భద్రత కల్పించండి. మహిళల సమస్యలను పరిష్కరించండి. విద్య, వైద్యం, ఈ రోజుకి మాతా శిశు మరణాలు ఎందుకు జరుగుతున్నాయి? ప్రపంచంలో మెటర్నల్ మోర్టాలిటీ రేటుని తగ్గిస్తామని ఒక విజన్‌తో అన్ని దేశాలు పనిచేస్తున్నప్పుడు ఇంకా ఎందుకు మాతా శిశు మరణాలు జరుగుతున్నాయి మన దగ్గర? ఇప్పటికీ బాలింతల, చూలింతల మరణాలను చూస్తున్నాం గదా! ఇవన్నీ కూడా కనీసమైనటువంటి విజన్ లేని వాళ్ళు ఈ అందగత్తెల్ని మన ఎంకరేజ్ చేసి. విన్యాసాలు చేపించడానికి, పోటీలు పెట్టడానికి ముందుకొస్తారు తప్ప, తెలంగాణ మహిళల్ని గౌరవించే వాళ్ళైతే తెలంగాణ మహిళలు రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం పోరాడలేదు. ఇవాళ తెలంగాణ సమాజం ఏదైతే అనేక సంవత్సరాలుగా, అనేక దశాబ్దాలుగా పోరాడుతుందో, ఆ పోరాటాల్లో భాగం ఉన్నటువంటి వాళ్ళు కాదు ఈ పాలకులు. స్మితా సబర్వాల్‌కి దాంట్లో భాగం లేదు. రేవంత్ రెడ్డికి ఆ తెలంగాణ పోరాటంలో భాగం లేదు. కాబట్టి వాళ్ళు ఏమైనా చెప్తారు. ఏదైనా ఘనతగా చెప్పుకుంటారు. కానీ నిజంగా తెలంగాణ పట్ల ప్రేమ ఉన్నవాళ్ళు, తెలంగాణ సంస్కృతిని గౌరవించేవాళ్ళు, తెలంగాణ ప్రజల, మహిళల ఆత్మగౌరవాన్ని గుర్తించేవాళ్ళు ఈ అందాల పోటీలతో ఐడెంటిఫై అవ్వాలని చూడక్కర్లేదని మేము భావిస్తాం. ఓకే. సంధ్య గారు, ఈ తెలంగాణ ఉద్యమం టైంలో మీకు పద్మశ్రీ అవార్డ్ ప్రపోజ్ చేస్తే మీరు రిజెక్ట్ చేశారంట. నిజమేనా? అవునండి. అది ఎందుకు? సాక్షి పేపర్‌లో వచ్చింది. నేను కూడా చూశాను. అయితే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపాదించింది. సెక్రటేరియట్ నుంచి ఒక ఆవిడ నాకు కాల్ చేసి, మీ ప్రొఫైల్ ఇవ్వండి మేడం, ఇట్లా సీఎం గారు ప్రతిపాదించారు అని చెప్పారు. అక్కర్లేదు నాకు పద్మశ్రీ అవార్డ్ అవసరం లేదు. ఎందుకు మేడం? అంటే ఇప్పుడు ఇవాళ రేపు చూసుకుంటే చాలా మంది ఆ పద్మశ్రీ అవార్డ్ కోసమే చాలా పాలిటిక్స్ చేస్తున్నారు. దానికోసం చాలా ఎగబడుతున్నారు. మీరు అసలు ఎందుకు వద్దనుకున్నారు? మీరు న్యాయంగా చాలా పోరాటాలు చేశారు తెలంగాణ ఉద్యమం అంటే టైంలో. మహిళా రంగం వాళ్ళు ఒక్కొక్క రంగం, వైద్య రంగం, ఇట్లా విద్యారంగం సెలెక్ట్ చేసుకుంటారుగా. మహిళా రంగం అని నా పేరు ప్రతిపాదించారు. ఆవిడ ఇట్లా మీ పేరు వచ్చిందండి, మీరు ఇవ్వండి అంటే నేను చెప్పాను, అసలు ఏ అవార్డులు, సన్మానాలు, సత్కారాల కోసం నేను పనిచేయట్లేదమ్మా. నాకు నమ్మకం లేదు అవార్డ్స్ మీద, లేకపోతే వాటి కోసం పనిచేయాలనేది నా విజన్ కాదు. మా ఆర్గనైజేషన్, మేము ఏదైతే ప్రగతిశీల మహిళా సంఘంలో నేను పనిచేశానో దాని లక్ష్యాలు కానీ, దాని ఆశయాలు కానీ ఈ అవార్డులు, సన్మానాలు, గుర్తింపుల కోసం పనిచేసే సంఘమే కాదు. ఏ సంఘానికి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నానో ఆ సంఘం ఆశయాలకు లోబడి నేను పనిచేస్తాను. నా జీవితంలో ఒకే ఒక అవార్డు తీసుకున్నాను. నేను చాలా గర్వపడే అవార్డు అది. రంగవల్లి గారి అవార్డు. రంగవల్లి అనే ఆమె ఎన్కౌంటర్లో చనిపోయింది. వాళ్ళ నాన్నగారు పెట్టుకున్నారు, తన కూతురు జ్ఞాపకార్థం. ఆ రంగవల్లి అక్క వేలు పట్టుకుని నేను ఉద్యమాల్లోకి వెళ్ళా. నాకన్నా పెద్దది అక్క, మా ఇంటికి వచ్చేది. అక్కతో పాటు వెళ్ళి నేను అలా ఉద్యమాల్లో ఆ ప్రయాణం అలా ప్రారంభించి కొనసాగిస్తున్నా. కాబట్టి ఆమె ఎన్కౌంటర్లో రాజ్యం చేసిన హత్యకి బలైంది. ఆ అక్క జ్ఞాపకార్థం తీసుకున్నా. అది తప్ప ఇంక నేను ఎప్పుడు, మెమొంటోలు అంటే మేము మీటింగ్లు పెట్టినప్పుడు ఇస్తుంటారు, కానీ ఇటువంటి అవార్డ్స్, రివార్డ్స్ నేను తీసుకోలేదు. నాకు ఇష్టం కూడా లేదు. పెద్ద పదవులు, అట్లాంటి రాజ్యసభలు తీసుకోమని అడిగిన వాళ్ళు ఉన్నారు. చాలాసార్లు రాజ్యసభ ప్రతిపాదనలు వచ్చినాయి. మహిళా కమిషన్ చైర్పర్సన్ తీసుకోండి, మీరు ఇంతకాలంగా పనిచేస్తున్నారు అంటారు. కానీ పదవుల కోసమో, అవార్డ్స్ కోసమో పనిచేయడం మా సంఘం ఆశయాలు కాదు. నేను పనిచేస్తున్న సంస్థల భావజాలం కానీ, ఆశయాలు కానీ అట్లా లేవు. ఎప్పుడు కూడా హక్కుల కోసం పనిచేయాలి, హక్కుల సాధనే లక్ష్యంగా పనిచేయాలి. ఆ క్రమంలోనే ఇంకా ఉన్నాం మేము. హక్కుల సాధన కొన్ని సాధించగలిగాం. ఒకటి మీరు ఏం సాధించారు? ఓకే, గుర్తింపు వద్దు, అవార్డులు వద్దు, రివార్డులు వద్దు, సన్మానాలు, సత్కారాలు వద్దు, పదవులు వద్దు, మరి దేనికోసం పనిచేస్తున్నారు అనేది నాకు అదే క్వశ్చన్ వస్తుంది. అంటే ఏమి సాధించలేదు అనేది లేదు. సాధించవలసినవి చాలా ఉన్నాయి. అంటే మీకు సాటిస్ఫాక్షన్ ఎక్కడ వచ్చింది? సాటిస్ఫాక్షన్ అంటే మీరు అన్నట్టే పదవులు వద్దనుకున్నారు, అవార్డులు వద్దనుకున్నారు. సో మీకు సాటిస్ఫాక్షన్ ఏది సాటిస్ఫాక్షన్ ఇస్తుంది? నేను ఇది చెయ్యాలి, రేపు వెళ్తే నేను ఈ ఇష్యూ మీద పోరాడాలి అనేది ఏది సాటిస్ఫాక్షన్ ఇచ్చింది మీకు బాగా? మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా, ఎవరికి ఏదైనా ప్రాబ్లం వస్తే గుర్తొస్తుంది అని. అది సాటిస్ఫాక్షనే కదా. అంటే చాలా మందికి ఒక ఆత్మస్థైర్యం ఇవ్వగలుగుతున్నామంటే, అయితే ఒకటి సాధించలేంది ఏమి సాధించామా లేదా అని కనుక చూస్తే,
స్త్రీలని అవమానపరిచే సిలబస్ కరికులం ఉండొద్దు. అనేక అంటే అట్లమ్మ అందరికి అట్లు, అమ్మకి నాన్నకి 4 అట్లు, అన్నకి 3 అట్లు, తమ్ముడికి 2 అట్లు, అమ్మకి 0 అనే పాట ఉంది. ఇటువంటి పాఠ్యాంశాలు పెట్టొద్దు అని పోరాటం చేశాం. అంటే ఉదాహరణకి అట్లా స్త్రీలను కించపరిచే భాష, భావజాలం మీకు తెలుసు కొన్ని సినిమాల్లో కూడా భయపడి ఇట్లా మాట్లాడితే సంధి కూరుకోదు. అంటే చాలా అదే చెప్తున్నారు మీరు ఒక ఫైర్ బ్రాండ్ గా కొన్ని అసలు చాలా ఎట్లా అంటే ఈ సినిమాలో మీరు అన్నట్టే ఇట్లాంటి డైలాగ్ పెట్టినా లేకపోతే లేడీస్ ఏదైనా ఇష్యూ వచ్చినా సంధ్య గారు ఉన్నారు అనే ఒక భయం అయితే ఉండేది అందరిలో. అంటే వ్యక్తిగా కూడా కాదు, నేనేమనుకుంటున్నా అంటే మేము చాలా మంది స్త్రీలము ఈ ఉద్యమాల్లో చేయడం వల్ల ఇటువంటి భాష, కించపరిచే భాష, భావజాలం వాడకూడదు అనే ఒక స్పృహ వచ్చింది. అట్లాగే చట్టాలు వచ్చాయి. మేము పోరాడడం మొదలెట్టాకే అసలు అంతకుముందు వరకట్న నిషేధ చట్టం ఒకటే ఉంది, అది ఎప్పుడు అమలు కాలేదు. ఇప్పుడు కూడా అమలు లేదు. 61లో వచ్చినా అది ఇప్పటికీ అమలు లేదు. కానీ మా పోరాటాల ఫలితంగా దేశవ్యాప్తంగా అనేక మందితో కలిసి మేము చేసిన పోరాటం ఫలితంగా లైంగిక వేధింపుల నిరోధక చట్టం, కుటుంబ హింస నిరోధక చట్టం, వరకట్న వేధింపుల నిరోధక చట్టం, ఈ చట్టాలన్నీ రూపుదిద్దుకున్నాయి, రూపకల్పన జరిగినాయి. వాటి కోసం మళ్ళీ ఏది కూడా అంత ఈజీగా రాలా. దశాబ్దం పైగా ఏది కూడా 10-15 సంవత్సరాలు 20 ఏళ్ళు పట్టిన చట్టాలు కూడా ఉన్నాయి. ఇవాళ లైంగిక వేధింపులకి స్త్రీలు గురవుతున్నారు, వాళ్ళకి ఈ రక్షణ ఉంది అని మనం చాలా ఈజీగా పలానా చట్టం ఉందంటాం. కానీ ఆ చట్టం రావడానికి ముందు 20 ఏళ్ల స్ట్రగుల్, ఎన్నిసార్లు చెలో ఢిల్లీలు, ఎన్నిసార్లు రీజనల్ కన్సల్టేషన్స్, ఎన్నిసార్లు లోకల్గా స్టేట్ లెవెల్ కన్వెన్షన్స్, ఆల్ ఇండియా కన్వెన్షన్స్, ఎంత ప్రెషర్ గ్రూప్స్ రోల్ ప్లే చేస్తే ఆ చట్టాలు వచ్చాయి. సో ఆ చట్టాల అమలు కోసం కూడా ఇంకో యుద్ధమే. మేడం మీరు ఇంత యూనో చాలా పోరాడి ఇన్ని చట్టాలు తీసుకొచ్చారు కదా, ఎప్పుడు అవి మిస్యూజ్ అయినాయి అని మీకు అనిపించలేదా? ఎగ్జాంపుల్ తీసుకుంటే డొమెస్టిక్ వైలెన్స్. సో ఇవాళ రేపు ఆడవాళ్ళు అంటే ఏది చిన్న ఇది వచ్చినా కూడా ఆ డొమెస్టిక్ వైలెన్స్ కేసు అనేది మగవాళ్ళ మీద పెట్టడం, వాళ్ళు కూడా సూసైడ్ చేసుకోవడం కొంతమంది ఈ మధ్య కాలం చూస్తున్నాం. సో అవి అట్లా మిస్యూజ్ అయినవి అని మీకు అనిపించలేదా ఎప్పుడు? అంటే యాక్చువల్గా 498A ఉన్నప్పుడు అది వరకట్న వేధింపులు అనేది ఒక చట్టం 1982లో వచ్చింది. అది టోటల్గా నాన్ బెయిలబుల్ ఉండింది, నాన్ కాగ్నిజబుల్ కూడా ఉండింది. అప్పుడు కొంతమంది దాన్ని ఇన్నోసెంట్స్ మీద కూడా పెట్టారు. పెట్టినప్పుడు కొంత మిస్యూజ్, అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ చట్టమైనా అసలు ప్రాపర్ యూజ్ అవుతుందా అనేది మనం ప్రశ్నించుకోవాలి. అవినీతి నిరోధక చట్టం, వ్యభిచార నిరోధక చట్టం, అవినీతి నిరోధక చట్టం ఉంది కదండి, అది బాగుంటే ఇంత అవినీతి ఎందుకు ఉంటుంది చెప్పండి? అసలు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా డబ్బులు లేకుండా ఏ ఎస్ఐ పనిచేయడు, ఏ సిఐ పనిచేయడు. వాళ్ళకి తెలియదండి అవినీతి నిరోధక చట్టం ఒకటి ఉంది, చేయకూడదని. ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, మహిళా ఎంఆర్ఓలు, ఆర్డీఓలు కూడా పట్టుబడుతున్నారు. అంటే అవినీతికి ఎవరు అతీతం కాదు. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేస్తున్న వాళ్ళే అవినీతిలో మునిగి తేలుతున్నారు. అంటే చట్టాలు లేక కాదు కదా, చట్టాలు తెలియక కూడా కాదు. అట్లాగే సమాజంలో ఒక పవర్ ఎక్సైజ్ జరుగుతున్నప్పుడు ఆ పవర్ ఎక్సైజ్లో కొన్నిసార్లు అనివార్యంగా ఆడవాళ్ళు కూడా భాగమవుతున్నారు. అట్లా మిస్యూజ్ అవుతుంది, నేను కాదన్నాను. కానీ అసలు చట్టం ఎందుకు వచ్చింది? అసలైన బాధితులకు రక్షణ కల్పించడానికి. ఎస్సీ ఎస్టీదైనా, లేదా డౌరీ హెరాస్మెంట్దైనా, లేదా డొమెస్టిక్ వైలెన్స్. ఇంకొక విషయం తెలుసా, ఏ పురుషులు భార్యాబాధితుల సంఘాలు డీవీ యాక్ట్ తేలా. అసలు డీవీ యాక్ట్లో అరెస్టులు లేవు, పోలీసులకు పాత్రే లేవు. డీవీ యాక్ట్ తెలుసా మీకు? అది డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్, డిఐఆర్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు వేస్తారు, కోర్టులో డైరెక్ట్గా వేస్తారు. దాంట్లో రిలీఫ్సే ఉన్నాయి. భార్య పిల్లలకి తిండి పెట్టకపోతే మెయింటెనెన్స్ అందులో ఉంది. షెల్టర్, వాళ్ళు రోడ్డు మీద పడేస్తే నుయ్యో గొయ్యో చూసుకుని ఎక్కడికి వెళ్ళాలో తెలియక, పుట్టింటిలో ఆదరణ లేక వాళ్ళు ఆత్మహత్యల వైపు చూసుకోవడం, చెరువులో దూకడం, ఉరితాళ్లకు వేలాడడం జరుగుతుంటే వాళ్ళకి షెల్టర్ ఇవ్వాలి, మ్యాట్రిమోనియల్ హోమ్, పెళ్ళైన ఇంట్లో అనేది ఆ చట్టం చెప్తుంది. రెసిడెన్షియల్ ఆర్డర్, మెయింటెనెన్స్, దాంట్లో ఉన్నాయే 3. ఆ డీవీ యాక్ట్ అసలు మిస్యూజ్ అవ్వడానికి స్కోపే లేదు అసలు, ఎందుకంటే అది పోలీసులతో పాత్ర లేదు. కానీ అది తెచ్చింది కూడా మళ్ళీ మేమే. ఎందుకు అంటే అసలు కుటుంబంలో హింసను ఎదుర్కొన్న ఆడవాళ్ళకి
అది సమస్య ఒకటవుతుంది, పరిష్కారం పోయి కారం. 498 చూపిస్తున్నారు. నిజంగా చాలా మంది 498 లో ఉన్నటువంటి గ్రౌండ్ లో సమస్యలు ఉండవు, వాళ్ళ సమస్యలు వేరే ఉన్నాయి. భర్త అసలు జీతం ఇవ్వడు, తాగొచ్చి కొడతాడు, లేకపోతే అందులో వరకట్నం ఉండదు, కానీ తాగొచ్చి కొడతాడు, పిల్లలకు తిండి పెట్టడు. ఆ డీవీ యాక్ట్ లో అయితే తిండి పెట్టమని ఉంది, బయటికి నెట్టేస్తే ఇంట్లో ఉంచుకోమని ఉంది. బట్ 498 పెడతారు, దాంట్లో ఏముంటుంది, వరకట్నం కోసం డిమాండ్ చేశారు అంటుంది. బట్ అన్ని హింసలు అన్ని సమస్యలు వరకట్నంతో ముడిపడి ఉండకపోవచ్చు, కానీ 498 ఉన్నంత కాలం, డీవీ యాక్ట్ లేనంత కాలం అన్ని తీసుకొచ్చి వరకట్నంతో ముడిపడి ఒక ఫేక్ లాగా మిస్యూజ్ లాగా చేశారు. మిస్యూజ్ అవ్వడానికి వ్యవస్థ వైఫల్యం తప్ప, కొంతమంది వ్యక్తులుగా స్త్రీలు ఉండొచ్చు, కానీ మొత్తంగా వ్యవస్థ వైఫల్యం. ఏ చట్టమైనా ప్రాపర్గా యూజ్ చేయాల్సిన బాధ్యత దాని అమలు యంత్రాంగాల మీద ఉంటుంది. ఎవరైతే మెకానిజమ్స్ ఉంటారో వాళ్ళది కదా బాధ్యత, కానీ వాళ్ళే పట్టించుకోరు. ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు వచ్చి చేసేస్తారు, ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళు వచ్చి రక్తాలతో వచ్చిన గాయాలతో వచ్చినా పట్టించుకోరు. కాబట్టి అమలు యంత్రాంగాల్లో ఉన్న లోపమే మిస్యూజ్ కారణం. చట్టం అనేది హింసలకు బలి కాకూడదని వచ్చింది, కానీ వాళ్ళే హింసించమని రాలేదు. కాబట్టి ఎవరైనా దాన్ని ప్రాపర్గా యూజ్ చేయకపోతే ఖచ్చితంగా దాని మీద దృష్టి ఉండాలి. అంతేకాని ఇప్పుడు రేప్ లా ఉంది, రేప్ లా మిస్యూజ్ అవుతుందని రేప్ లా ఎత్తేస్తామా? అత్యాచారాలు పిల్లల మీద జరుగుతున్నాయి, ఎంతో మంది హెల్ప్లెస్ ఉమెన్ మీద జరుగుతున్నాయి. మేము కూడా అట్లా పురుషుల మీద ద్వేషంతో కోపంతో వ్యతిరేకంగా ఉంటే ప్రతి ఎన్కౌంటర్ని మేము ఆహ్వానించేవాళ్ళం, కానీ మేము ఏ ఎన్కౌంటర్ని ఆహ్వానించలేదు కదా. యాసిడ్ దాడులప్పుడు మేము ఆహ్వానించలేదు, మేమే వెళ్ళి ఫైట్ చేసాం. దిశ ఎన్కౌంటర్లో ఫైట్ చేస్తున్నది మేమే, ఇప్పటికి కూడా మేమే. ఆ రోజు సేమ్ డే December 6 హైకోర్టులో కేసు వేసింది మేము. ఎందుకు అంత దారుణంగా దిశ అత్యాచారానికి హత్యకు గురైతే వాళ్ళని చంపేస్తే ఆనందం చేయలే, మేము పండగ చేసుకోలేదు, పూలాభిషేకాలు క్షీరాభిషేకాలు చేయలేదు. అసలు వాళ్ళు నేరస్తులైతే ఎట్లా నేరం చేశారు, ఎందుకు చేశారు, ఆ వ్యవస్థ వైఫల్యం ఏంటి? ఎందుకంటే ఆ పిల్ల టోల్ గేట్ కాడ అంతసేపు నుంచుంది, అంతసేపు నుంచుంటే వాళ్ళ అమ్మ గంట కూడా కాల 45 minutesకే వాళ్ళ అమ్మ వెళ్ళిపోయింది పోలీస్ స్టేషన్కి. వస్తానన్న కూతురు ఇంకా రాలేదు, ఎందుకంటే అమ్మ నేను వస్తున్నా, నాకు ఆకలి వేస్తుంది, ఆమ్లెట్ అయ్యి నాకు అన్నం పెట్టు, పళ్ళెంలో పెట్టు, నేను వచ్చేస్తున్నా అంది. 20 నిమిషాలలో రావాల్సిన అమ్మాయి 45 నిమిషాలకి రాకపోతే కాళ్ళకి చెప్పులు లేకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయింది. వెళ్తే వాళ్ళు పట్టించుకోలే, ఎక్కడో ఎవరితో తిరుగుదానికి పోయిందేమో, ఎలోపింగ్ ఏమో చూసుకోపో అన్నాడు. ఆ తర్వాత ఆమె ఏడ్చి నానాగోలా చేస్తే ఇది కాదు, ఈ పోలీస్ స్టేషన్ పరిధి కాదు, శంషాబాద్కి వెళ్ళండి అన్నారు. మళ్ళీ ఆమె పక్కింటి ఆయన తీసుకుని వాళ్ళ ఫాదర్ అక్కడ ఊర్లో ఉన్నాడు. వెళ్తే వాళ్ళు వెళ్ళేవరకు 3 అయింది. ఆ అమ్మాయి ఎన్నింటికి కాలిపోయింది, అక్కడికి వెళ్ళింది 3, వాళ్ళు నిద్రపోతున్న వాళ్ళు మెలుకుని ఎఫ్ఐఆర్ చేసింది 4 అప్పుడు బయలుదేరారు. అప్పటికి సగం కాలుతుంది, అంటే టోల్ గేట్ కాడ 3 గంటలు ఉంది ఆ పిల్ల. వీళ్ళు వెంటనే ఏముంది అమ్మాయి ఏం అడిగింది, తల్లి నా కూతురికి ఏమైనా రోడ్డు అంటే ఆ టోల్ గేట్ నుంచి ఏదైతే ఉందో వాళ్ళ ఇంటి వరకు మధ్యలో ఎక్కడైనా యాక్సిడెంట్ అయ్యి స్కూటీ మీద వస్తుంది కదా, అక్కడ స్కూటీ పెట్టుకుని పోయింది కదా, స్కూటీ మీద పడిపోయిందేమో చూద్దామని జస్ట్ పెట్రోలింగ్ మ్యాన్కి అడిగింది తల్లి. దానికి వాళ్ళు అంత కథలు పడ్డారు. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 5-10 నిమిషాలు. ఆ అమ్మాయిని అప్పటికి ఇంకా నిలబడి ఆ ఫోనే మాట్లాడుతుండే చెల్లితో. ఆ తర్వాత మేము టైమింగ్స్ చేసాం, ఆ కేసులో అవన్నీ వేసాం. అందుకే సజ్జనార్ ఈ రోజు కూడా ఆన్సర్ చెప్పే స్థితిలో లేడు, తల దించుకుంటాడు అక్కడికి వచ్చి ట్రయల్స్లో కానీ జరుగుతున్నప్పుడు. ఎందుకు అంటే తల్లి వెళ్ళగానే వెళితే ఆ అమ్మాయి టోల్ గేట్ కాడే దొరికిపోయేది, అక్కడ దొరికేది కదా. సీసీ కెమెరాల్లో చూసినా ఎట్లా చూసినా వెళ్లకుండా 4ంటికి వెళ్ళి సగం కాలిపోయిన తర్వాత వెళ్ళి ఇవాళ ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతని అవుట్రేజ్ని క్యాష్ చేసుకోవడానికి నువ్వు ఎన్కౌంటర్ స్టోరీ ఎన్కౌంటర్ కథనం ఎన్కౌంటర్ చేయడం వెనుక అసలు ఎన్కౌంటర్ అక్కర్లేదు. మేమేం చెప్తున్నామంటే ఈ సమాజానికి ఒక స్పృహ కావాలి. ఆమె అంగీకారం లేకుండా ఆమె వంటి మీద చెయ్యి వెయ్యొద్దు, వేసే హక్కు ఎవరికి లేదు అని చెప్పండి. ఉరి శిక్షలు మరణ శిక్షలు కాదు. మేము నిజంగా మగవాళ్ళని ద్వేషించే వాళ్ళమైతే వేయండి ఉరి శిక్షలు, చంపండి అనాలి. వాళ్ళ చంపడం మొదలెడితే ఎంతమంది రేపిస్టులు భారత పార్లమెంటులోనే 36 మంది రేపు అక్యూజ్డ్ కూర్చున్నారు. వివిధ అసెంబ్లీలో 600 చిల్లర మంది కూర్చున్నారు. ముందు వాళ్ళని వేయాలి.
ఏ బడాబాబులో అయినా వేసారా ఎక్కడైనా? ఎవరిని ఎన్కౌంటర్ చేయరు, మరణశిక్షలు వేయరు. కాబట్టి ఎవ్వరు దిక్కుమొక్కు లేని వాళ్ళు, అనామకులు అనుకున్న వాళ్ళని పట్టుకొచ్చి వీళ్ళే చేశారు, వీళ్ళని చంపేస్తున్నాం, ఎన్కౌంటర్ చేసేస్తున్నాం అని పెద్ద హీరోల్లాగా తుపాకులు పట్టుకుని ఫోజులు. అదేమంటే నలుగురు 5గురు పోలీస్ అధికారులని బక్క పలిసిన పెట్టగాళ్ళు, ఆ పోరగాళ్ళు చంపైపోయారట. వాళ్ళ నుంచి ఆత్మరక్షణ కోసం ఆత్మరక్షణ చేసుకోవడంలో విఫలమై వీళ్ళు చంపేశారట. ఏదేదో స్టోరీలు. ఇంత మోకరి ఎందుకు అవ్వాలా? అంటే చట్టం పట్ల గౌరవం ఉండాలి, రాజ్యాంగం పట్ల గౌరవం ఉండాలి, దాన్ని అమలు చేయాలి. ఎవడు నేరం చేయడానికి భయపడాలి. దాని అర్థం స్పృహని కల్పించాలి. 100 నేరాలు జరిగితే 100 నేరాల్లో శిక్షలు వేయండి, కఠిన శిక్షలు వేయండి, వాళ్ళందరికీ ఎక్స్టెండెడ్ లైఫ్ వేయండి. కానీ 99 వదిలేసి శిక్షలే పడవు. ఒకటి ఎన్కౌంటర్ డ్రామా. ఈ డ్రామాలు కాదు, వ్యవస్థ అంటే, చట్టం అంటే ఒక డ్రామా కాదు, వాస్తవంగా అమలు చేయాలి. ఇప్పుడు చూడండి, అమెరికాలో చాలా రాష్ట్రాల్లో మరణశిక్షలు లేవు. యూరోపియన్ కంట్రీలో చాలా దేశాల్లో మరణశిక్షలు లేవు. మరి అక్కడ బాగానే 0 రేట్ ఉందిగా. అక్కడ క్రైమ్ వైలెన్స్ ఎందుకు జరగట్లా? క్రైమ్ ఎందుకు జరగట్లా? మరణశిక్షలు లేవే, మరి ఎందుకు జరగట్లా? అంటే చట్టం పట్ల గౌరవం ఉంది కదా. చట్టాన్ని వైలేట్ చేయడానికి ధైర్యం ఉండదు ఎవరికి. అది 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 డ్రైవింగే కావచ్చు, పార్కింగే కావచ్చు, ఎనీ వైలేషన్. కొన్ని కంట్రీస్ లో అయితే అక్కడికక్కడ ఆన్ ద స్పాట్ కూడా ఆ భయం ఉంటుంది. అదే నేనేమంటున్నా అంటే, లైసెన్సులు పోతాయనే భయం కావచ్చు, లేకపోతే అసలు మనం బయటికి రాము అనే భయం కావచ్చు. 120 years మన తెలుగు వాళ్ళకే వేశారు. 120 years వేశారు. ఒక దాంట్లో 60 ఏళ్ళు వేశారు. 120 years ఎవడని బతుకుతాడా? అన్నేళ్ళు వేశారంటే అంటే ఎవరన్నా కనీసం పెరోల్ కూడా పొందట్లా. అంటే నేరం చేస్తే పెరోల్ కూడా దొరకదు అన్న భయం వాళ్ళకుంది. కానీ ఇక్కడ మనకు అది లేదే. కాబట్టి మేనేజ్ చేసుకోగలమన్న భరోసా, లూప్ హోల్స్ కల్పించి అప్పుడప్పుడు డ్రామాలు ఆడితే ఎవడు భయపడ్డు. మరి ఎందుకు దిశ ఎన్కౌంటర్ తర్వాత తెల్లారి ఎందుకు జరిగింది రేపు? మళ్ళీ ఆ తర్వాత పిల్లలు, తల్లులు, ఆడవాళ్ళు ఎంతోమంది అత్యాచారాలకు ఎందుకు గురయ్యారు? ఎవడికుంది భయం? భయం కల్పించాల్సింది చట్టం పట్ల గౌరవం. కానీ చట్టం ఎవరిని వదిలిపెట్టదు అన్న అవగాహన ముందు పెంచాలి. ఆమె అంగీకారం లేకుండా ఆమె ఒంటి మీద చెయ్యి వేసే హక్కు నాకు లేదు, ఎవడికి లేదు. 18 ఏళ్ల లోపల అమ్మాయి అయితే ఆమె అంగీకారం ఉన్నా కూడా చెయ్యి వేయద్దు. 18 ఏళ్ళు దాటితే ఆమె వితౌట్ హర్ కన్సెంట్ డోంట్ టచ్. అది చెప్పొచ్చు కదా. అది ఎందుకు చెప్పరు? అది ఎవరన్నా చెప్తారా? ఎక్కడన్నా చెప్తారా? అది చెప్పరు. అందుకని అంటే స్త్రీ పురుష సమానత వీళ్ళు కోరుకోరు. భద్రతతో కూడిన స్త్రీలని, భద్రతతో కూడిన సమాజాన్ని వీళ్ళు కోరుకోరు. కానీ అప్పుడప్పుడు బ్లేమ్ ఆడవాళ్ళ మీద వేస్తారు. డ్రెస్లు అలా వేసుకుంది ఏమనంటే ఎప్పుడు రెడీ, ఆ టైంలో ఎందుకుంది, ఆ బట్టలు వేసుకుంది, ఎందుకు వెళ్ళి. ఇంకా చిన్నపిల్లలు కూడా ఇంకా మరి ఆ చిన్న పిల్లలు. అప్పుడు బెంగళూరులో ఒక ఆమె రేప్ విక్టిమ్స్ డ్రెస్సులతో, బట్టలతో ఒక ఎగ్జిబిషన్ పెట్టింది. దాంట్లో మోడర్న్ డ్రెస్ ఒకటి కూడా లేదు. లైక్ బికినీ అట్లాంటి మోడ్రన్ అనుకుంటే అవి ఏవి లేవమ్మా, అన్నీ నార్మల్ డ్రెస్లే ఉన్నాయి. అందుకని డ్రెస్సులను బట్టి రేపులు జరగవు. ఆడవాళ్ళు వల్నరబుల్గా కనపడడం కావచ్చు, హెల్ప్లెస్గా కనపడడం కావచ్చు. తాగుబోతులు, గంజాయి, వాళ్ళ గంజాయి ఎంత పెరిగింది. ఏ బస్తీలో చూడండి, ఒక బస్తీలో మొన్న చెప్తున్నారు, ఆ పాప మెచ్యూర్ అయిందంటే ఆ ఇంటి చుట్టూ గద్దల్లాగా తిరుగుతున్నారు మగపిల్లలు అని చెప్పింది ఒక తల్లి. బస్తీలో తల్లిదండ్రులు పనిచేస్తే కానీ కుటుంబాలలో బతకలేరు. వాళ్ళు బయటికి వెళ్ళాక 11-12 ఏళ్ల పిల్లలు ఉన్న ఇళ్లలో ఎంత సమస్యలు ఎదుర్కొంటున్నారో తల్లులు చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు, మా బస్తీలో మద్యం ఎక్కువే, మందు ఎక్కువే, గుడంబా ఎక్కువే, గంజాయి ఎక్కువే, డ్రగ్స్ ఉన్నాయి. ఇన్నిటికి బానిసైన యువకుల నుంచి మా పిల్లల్ని ఎట్లా రక్షించుకోవాలి అని అడుగుతున్నారు. అందుకని వాళ్ళతో తీసుకెళ్ళడము పనుల్లోకి, లేకపోతే హాస్టల్స్లో వేయడము ఏదో చేస్తున్నారు. కానీ ఇంటికాడ పిల్లల్ని వదిలేళ్ళే ధైర్యం చాలామంది చేయలేకపోతున్నారు. అందుకని అడుగడుగున రక్షణ కొరవడిన చోట, అడుగడుగున అత్యాచారాలు, హింసలు, కొత్త సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు పోర్న్ కానీ, ఇప్పుడు జియో డైరెక్ట్ కనెక్టివిటీ వచ్చాక, ఫ్రీ జియో కనెక్షన్స్ వచ్చాక
ఎక్కడ చూడండి మీరు చూడండి అడ్డాల కాడ, ఆటోల కాడ, అవును. స్కూళ్ళల్లో, కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఆఖరికి అసెంబ్లీల్లో కూడా పోర్న్ వాచ్ చేస్తున్నారు. ఆ పోర్న్ ప్రభావం ఎంత ఉంది అంటే సింగపూర్, చైనా, మలేషియా లాంటి దేశాలు ఎంతో నియంత్రించుకున్న, కంట్రోల్ చేసుకున్న పోర్న్ మన దగ్గర ఎందుకు కంట్రోల్గా లేదు? పొద్దున్న లేస్తే భారతీయ ధర్మం, భారతీయ సంస్కృతి ఊదర కొడతారే. పొద్దున్న లేస్తే భారతీయ సంస్కృతి అంటారు. పోయిన సంవత్సరం 2024 బీజేపీ, శివసేన డామినేట్ చేసే బాంబేలో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతాయి. మరి ఈ పోటీలు భారతీయ సంస్కృత? ఇవాళ హైదరాబాద్లో జరగబోతున్నాయి రేపు మేలో. ఇవి భారతీయ సంస్కృతి అంటే కేంద్రంలో బీజేపీ అనుమతి లేకుండా ఇవి జరగట్లా, నేరుగా రాష్ట్రాలు ఆహ్వానించట్లా. మిస్ వరల్డ్ జరుగుతుందంటే కంట్రీ, దేశం బాధ్యత వహించాలా. ఎవరికి చెప్తారు? హిందూ ధర్మం, హిందూ సంస్కృతి సొల్లు వాగడానికైనా? వాలంటైన్స్ డే పార్కుల మీద పడి అమ్మాయిలు అబ్బాయిలు కనపడితే పెళ్ళిళ్ళు చేయడమేనా? కాషాయ మూకల్లాగా, రాక్షస మూకల్లాగా, కాషాయ మూకల్లాగా డ్రామాలైనా? అరే ఎవరిని చూడ ఆడవాళ్ళకి న్యాయం చేయండి అంటే పోలీసులు డ్రామా చేస్తారు, ఎన్కౌంటర్ డ్రామా. అరే ఈ దేశానికి 1000 సంవత్సరాల సంస్కృతి వారసత్వం ఉంది కదా, ఇది కాదు. ఈ సామ్రాజ్యవాదం, ఇది విషం, ఇది మార్కెట్ సంస్కృతి, ఈ వ్యాపార సంస్కృతిని అడ్డుకుందామంటే వాళ్ళు రారు. చాలా హ్యాండ్ ఇన్ హ్యాండ్. మీరు చూడండి వాళ్ళ ప్రపంచంలో రైట్ వింగ్ ఫోర్సెస్ ఎంత డామినేట్ చేస్తున్నాయి. అమెరికాలో అబార్టివ్ రైట్స్ కోల్పోయారు. వచ్చినాడు ట్రంప్ రాకముందే అబార్షన్ రైట్స్ పోయినాయి. మదర్ ఈజ్ ఏ మర్డరర్ అట. అంటే నీకు మార్కెట్ ఏమో ఫ్రీ స్వేచ్ఛ, 16 ఏళ్ళకి స్వేచ్ఛ, ఫ్రీ స్వేచ్ఛ, అన్నిట్లో స్వేచ్ఛ, సెక్స్లో స్వేచ్ఛ, డ్రెస్సింగ్లో స్వేచ్ఛ, తిరగడంలో స్వేచ్ఛ. 16 ఏళ్ళకి కడుపు వస్తే తీసుకుంటే మాత్రం స్వేచ్ఛ లేదు. ఆధునికమైన అమెరికాలో అబార్షన్ రైట్స్ని కోల్పోయారు. ఎందుకు? తల్లి హంతకురాలు అవుతుందట. కడుపులో ఉన్న బిడ్డని చంపడం కట్టర్ క్రిస్టియానిటీ ఒప్పుకోవట్లేదు అక్కడ. ఇక్కడ కట్టర్ హిందూయిజం చాలా మాట్లాడుతుంది. ఎందుకు నువ్వు అందాల పోటీలు ఒప్పుకుంటున్నావు? ఎందుకు ఈ మార్కెట్ సంస్కృతిని ఆపలేకపోతున్నావు? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పబ్బులు ఆపారా మీరు? అంటే ఇదంతా మోసం. సంస్కృతి పతికట్టాన్ని సొల్లు వాగి దేశంలో ప్రజల బుర్రల్లో విషం చింపడం, మతం పేరుతో, కులం పేరుతో చిచ్చు పెట్టడానికి తప్ప, అధికారాలని ఎంజాయ్ చేయడానికి తప్ప. మీరు చూడండి అక్కడ ఎలాన్ మస్క్, ట్రంప్. ఎలాన్ మస్క్ మాట్లాడుతూ ఉంటాడు, వాడి ప్రయోజనాలు వ్యాపార ప్రయోజనాలు. వాడు ఎక్కడైనా మార్కెట్ గురించి, ఇంకేదైనా ఈ కాస్మెటిక్స్ గురించి ఇంకోటి మాట్లాడతాడా? ఎలాన్ మస్క్ మాట్లాడు, అదాని మాట్లాడు. అంటే మార్కెట్ ప్రయోజనాల కాడ ఆడవాళ్ళు ఎంత ఇప్పుకున్నా మీకు పర్లా, ఇప్పి చూపించడం వైపే మీరు ఉంటారు. కానీ ఎవరికి? ఇక్కడేమో హిందూ ధర్మం పేరుతో ఆదాని అంబానీలు అంటగాగుతారు, అక్కడేమో ట్రంప్తో ఎలాన్ మస్క్. అంటే హ్యాండ్ ఇన్ హ్యాండ్ సామ్రాజ్యవాదం కానీ, రైట్ వింగ్ ఫోర్సెస్ కానీ, ఇది ప్రపంచంలో సాగుతుంది. మన దేశంలో కూడా అదే జరుగుతుంది. సో ఇంత అగ్రెసివ్గా ఫైట్ చేసే సంధ్య గారు నాన్నగారి విషయంలో వచ్చేసరికి చాలా ఎమోషనల్ అని విన్నాను. సో మీ బాండ్ ఎలా ఉండేది? నేను నిజంగానే నాన్నగారు అంటే నాకు చాలా అటాచ్మెంట్ చిన్నప్పటి నుంచి. నాకు ఊహ వచ్చినప్పటి నుంచి కూడా నాకు తెలిసిన చైతన్యం ఆయన. నాకు తెలిసిన అంటే ప్రేమకి, ఆత్మీయతకి, అన్నిటికీ అమ్మ నాన్న ఇద్దరు ఎవరికైనా అంతే. కానీ ఆడపిల్లలకి నాన్న అంటే అది వేరు. అంటే ఆయన ఎవరిని అబ్యూస్ చేయగా, మనుషుల్ని ప్రేమించడం, సమాజాన్ని ప్రేమించడం మాత్రమే తెలిసిన వ్యక్తి తనకి. నన్ను అమ్మ అని పిలిచేవాళ్ళు. అమ్మ అని పిలవడం తప్ప, అంటే ఆయన ఏమి మాకు ఏదో బహుమతులు ఇవ్వలేదు, బట్టలు కొనియడం కానీ, వస్తువులు కొనియడం కానీ. ఒక చిన్న పెన్ను కూడా మా నాన్న నాకు కొనిలా. నాకు ఏ గిఫ్ట్స్ మా నాన్న ఇవ్వలేదు. నాకేం తెలియదు మా నాన్న ఈ వస్తువులు ఇచ్చారు, ఈ బహుమతులు ఇచ్చారు, అది కాదు. కానీ ప్రపంచాన్ని అర్థం చేసుకునేంత విశ్వాసాన్ని ఇచ్చారు, అవగాహన ఇచ్చారు. మనుషుల్ని ప్రేమించడం అంటే ఏంటో నేను ఆయన్ని చూసి తెలుసుకున్నా. అంటే విశ్వాన్ని ప్రేమించడం, మనుషుల్ని ప్రేమించడం, సమాజాన్ని ప్రేమించడం, ద్వేషం అనే దానికి అసలు తావు లేకుండా, అసలు ఏ రకమైన అంటే మనిషి మానవీయంగా ఉండాలి, ద్వేషపూరిత భావజాలం ఉండదు, ద్వేషం అనేది మనిషి జీవితంలో ఉండక్కర్లేదు అని మా నాన్నని చూసే నేను అర్థం చేసుకున్నా.
అంటే ఆ విజన్ ఏదైతే ఉందో, ఆ స్పృహ ఏదైతే ఉందో అది నాకు చాలా అపురూపం. ఆస్తులు ఇచ్చారనో, ఇంకేదో కాదు. కానీ ఆయన జీవితమంతా మమ్మల్ని కూడా చాలా ప్రేమించారు. ఆ ప్రేమ అనేది ఆడపిల్లగా నేను ఆయన నుంచి పొందిన ప్రేమే కావచ్చు. ఆయన నుంచి తీసుకున్న హ్మ్, జ్ఞానమే కావచ్చు, కాన్ఫిడెన్స్. ఒక్కటి చెప్పనా అమ్మ, ఏ ఆడపిల్లకైనా తండ్రి ప్రేమ ఉన్నప్పుడు, తండ్రి ఆడపిల్లని ప్రేమగా, గౌరవంగా చూసినప్పుడు, కించపరచకుండా, ఎక్కడ వెనక్కి లాగకుండా, "నువ్వు ఆడపిల్లవి, నోరు మూసుకు ఎక్కువ మాట్లాడకు" అవును. అని రకరకాల పేరుతో సాంప్రదాయాలు ఇంకోటి అవును. పెట్టి, ఆ రకంగా చూడడో, ఆ ఆడపిల్లల ఆత్మస్థైర్యం ఎక్కువ. మీరు ఏ కుటుంబంలో అయినా చూడండి. ఎగ్జాక్ట్‌లీ. తండ్రి ఇల్ ట్రీట్ చేయకపోతే, తండ్రి వివక్షకి అంటే ఆడపిల్లవి అని ఒక ఆత్మన్యూనతకి గురి చేయకుండా పెంచితే, ఆ తండ్రి ఇచ్చే ఆత్మవిశ్వాసం, ఆ అమ్మాయిలో ఉండే ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. అట్లా నా చిన్న వయసులోనే అంత ఆత్మవిశ్వాసంతో నేను ఉన్నాను అంటే, అది మా నాన్న నాకిచ్చిన స్వేచ్ఛ. మా నాన్న నాకిచ్చిన ప్రేమ. కాకపోతే చాలా దురదృష్టం. అంటే బాధాకరం ఏంటంటే, చాలా యంగ్ ఏజ్‌లోనే మా నాన్నగారు చనిపోయారు. 53, 54 ఇయర్స్‌కి యాక్సిడెంట్‌లో చనిపోయారు. అది మాత్రం నాకు చాలా చాలా కాలం నన్ను వెంటాడినటువంటి ఒక విషాదం. సో, ఇంత స్ట్రాంగ్ ఉండే సంజయ్ గారు ఇంత సెన్సిటివ్‌గా ఉంటారని అసలు ఎవరు అనుకోరు. దట్ ఈస్ సంజయ్ గారు. మా ఫాదర్ ఫోటో నేను ఈ రోజు వరకు పెట్టుకోలేకపోయాను. ఇప్పటికి మీ అంత ఇంట్లో ధైర్యం నాకు ఇంకా రాలేదు. 30 ఇయర్స్ అయింది చనిపోయి. 30 ఇయర్స్ దాటింది. అంటే ఆర్గనైజేషన్స్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా అంటే చాలా సున్నితంగా ఉంటేనే ఆర్గనైజేషన్స్‌లో పనిచేస్తాం. చాలామంది పోలీసుల మీద, ప్రభుత్వం మీద ఫైట్ చేస్తున్నప్పుడే ఫైటర్స్‌లా కనపడతాం గానీ, అవును. అది లోపల సున్నితత్వం ఉంటేనే ఆ ఆ ఫైట్ సాఫ్ట్‌నెస్ అనేది, ఉంటేనే ఆ లోపల సున్నితత్వం లేకుండా ఫైట్ అనేది ఉండదు. ఇంకోటి, ఇవి తల్లిదండ్రులు లేదా కుటుంబ సంబంధాలు అనేవి, ఆత్మీయుల మరణం అత్యంత దుర్భరం అంటారు. ఆత్మీయులు వాళ్ళు. ఈ ప్రపంచంలోకి తేవడమే కాదు, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, అట్లాగే ఆశయాల కోసం నిలబడ్డానికి చాలామంది చాలామందికి ఉంటాయి ఆశయాలు. నాకొక్కదానికే ఉన్నాయని ఎప్పుడు అనుకో. కానీ నిలబడడం కోసం కుటుంబం నిలబడతది చూడు. అమ్మైనా, నాన్నైనా, భర్త అయినా, అన్నదమ్ములైనా, అది అపురూపమైన విషయం. జనరల్‌గా అందరూ అంటారు వీక్ పీపులే చాలా ఎమోషనల్‌గా ఉంటారని. బట్ నేను అనుకునేది ఏంటంటే స్ట్రాంగ్ పీపుల్ హ్యావ్ స్ట్రాంగ్ ఎమోషన్స్. యెస్. ఐ అగ్రీ. నేను చూసాను. చాలామంది స్ట్రాంగ్ అనుకునేవాళ్ళు, అత్యంత సున్నితంగా ఉండేవాళ్ళు. అవును. నేను చాలా అద్భుతమైన, సున్నితమైన, మానవీయమైన మనుషులు నేను చాలామందిని చూశాను నా చుట్టూ ఆర్గనైజేషన్స్‌లో. అదే ఆర్గనైజేషన్స్‌లో అన్నీ కోల్పోయి చాలా ష్రూడ్‌గా, చాలా లౌడ్‌గా ఉండేవాళ్ళు ఉంటారు. అది ఆర్గనైజేషన్ అయినా, కుటుంబమైనా, సమాజమైనా మనుషుల సున్నితత్వాన్ని బట్టే వాళ్ళ విలువలు ఉంటాయి. సంజయ్ గారు, జనరల్‌గా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనం ఒక ఇష్యూని రైజ్ చేసి మాట్లాడినప్పుడు కింద కామెంట్స్ చాలా వస్తూ ఉంటాయి. కొన్ని సార్లు అయితే చాలా దారుణంగా కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మీ విషయంగా వస్తే డబ్బులు తీసుకుని కేసు తీసుకుందానో, లేకపోతే మీ లైఫ్ ఏదో మీరు చూసుకోవచ్చని ఇట్లాంటి ట్రోలింగ్స్ వస్తూ ఉంటాయి కదా! మీరు అసలు ఈ ఇష్యూస్‌ని ఎలా డీల్ చేసేవాళ్ళు? ఎలా రిసీవ్ యాక్చువల్‌గా చేసుకునేవాళ్ళు? నేనైతే ఇంటర్వ్యూల్లో కిందొచ్చేయి చదవను. ఎప్పుడు చూడను కామెంట్స్ కూడా చూడలేదు. చూడను. ఓకే. కామెంట్స్ చూడను. అవి కాదు కానీ పోస్టులు పెడతారు నా మీద. ఓకే. చాలా ఘోరాతి ఘోరం. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, దిశ కేస్ అనుకో, చేయకపోతే చేయలేదంటారు. అవును. చేస్తే ఆమె ఓసీ కాబట్టి చేసావా చేసింది. అంటారు. ఓకే. చేయకపోతే ఈమె అలగా జనం అయితే వస్తది, ఈమె రెడ్డి అమ్మాయి కాబట్టి రాలేదు. అట్లా ట్రోలింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. రాకపోతే రాలేదు, పలానా రాలేదంటారు. ఇది ఎంత దూరం వెళ్ళిందంటే, బెంగాల్లో ఒక ఘటన జరుగుతుంది. వెంటనే నాది, దేవిది కొంతమంది ఫోటోలు పెట్టేసి, ఎక్కడ చచ్చారు మీరు? ఏం చేస్తున్నారు? అంటారు. మొన్న వరంగల్‌లో ఒక డాక్టర్‌ని భార్య చంపితే కొంతమంది ఫోటోలు, ప్రొఫెసర్ అరగోపాలు, మాయి మురళి గారు, ఇట్లా కొన్ని పెట్టి వీళ్ళందరూ ఏమైపోయారు అని పెట్టారు. అంటే ఎక్కడైనా ఏదైనా క్రైమ్ జరగంగానే అక్కడెవడో ముస్లిం అబ్బాయి ఒక అమ్మాయి, హిందూ అమ్మాయిని చంపేస్తే, చంపినోడు ఎవడైనా నేరస్తుడే, చనిపోయిన అమ్మాయి ఎవరైనా బాధితురాలే. అది మా దృక్పథం. కానీ వీళ్ళు వెంటనే ముస్లిం నేరస్తుడైతే ఇక అయిపోయాం మేము అనుకుంటాం ఆ రోజే.
అది ఎక్కడ బాంబేలో జరగని, కలకత్తాలో జరగని. అంటే ఎక్కడైనా నేరస్తుడు ముస్లిం అయితే ఇక మొదలు పెడతారు ఫోటోలు పెట్టి, ఏమైపోయావు, ఎక్కడ చచ్చావు, ఎందుకు ఓకే. రావట్లే, ఏం చేస్తున్నావు, ఇక ఇదే. అంటే రోజు స్త్రీలు ఇప్పుడు ఇక్కడ ఒక పూజారి మోరీలోకి తొక్కేసి డ్రైనేజీలోకి తొక్కేసాడు అమ్మాయిని చంపి. మరి అప్పుడు కూడా నేను ఏం చేయలా, నేను అసలు మాట్లాడడం కూడా మాట్లాడలా. కానీ అప్పుడు ఒక్క ఫోటో పెట్టరు. ఎక్కడ చచ్చావు, ఈ పూజారి పలానా అమ్మాయిని చంపేసి ఖర్చు చేసి డ్రైనేజీలోకి తొక్కేశాడు వాడు. మరి ఎందుకు, నేనేదో బాధలో ఉండి నా ఇంట్లో ఉండే ఇష్యూస్ వలన కుటుంబంలో ఇతరుల ఆరోగ్యం, కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఎన్నో పనిచేస్తాయి. నా అనారోగ్యం కావచ్చు, నా ఎకనామిక్ ఇష్యూస్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. రాము బయటికి కొన్నిసార్లు. ప్రతిరోజు బయటకు వచ్చి ప్రతిరోజు ఉద్యమం చేయడానికి, అంటే మన ఇండ్లలో పిల్లలు చేయొద్దు, మనం చేయొద్దు, కానీ ఎక్కడనేమైనా జరగంగానే వాళ్ళు వచ్చేసి దెబ్బలు తినేసి చేయాలి, వాళ్ళు కేసులు పెట్టించుకుని చేయాలి, వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి చేయాలి. మన ఇంట్లో మాత్రం ఏం జరగకూడదు. కానీ ఎవరికైనా వస్తే ఏది 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 ఎక్కడుంది, ఇది చాలా, అంటే ఇది కూడా మన సమాజంలో ఉన్న ఒక లౌడ్నెస్, ఇది కూడా ఒక ఇన్సెన్సిటివ్నెస్. ఎక్కడో జరిగితే ముస్లిం అవ్వగానే పెట్టడం, పోస్టులు పెట్టి ఘోరాతి ఘోరమైన భాష వాడతారు. డబ్బులు ముట్టలేదా అంటారు. వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పాలా? నా జీవితంలో 40 ఏళ్ల ఉద్యమ జీవితంలో నేను 40 రూపాయలు ఎవరి దగ్గర తీసుకోలేదు. డబ్బుల కోసం నేను పని చేయను. డబ్బుల కోసం ఎవడు ఇన్ని కేసులు పెట్టించుకుని పని చేయడం, వాళ్ళ ఊపా కూడా ఉంది నా మీద. ఎవడన్నా అంటే బుర్ర ఉందా రాసేవాళ్ళకి? ట్రోలింగ్ చేసేవాళ్ళకి కనీసం బుర్ర, బుద్ధి, జ్ఞానం ఉందా? ఎలా రాస్తారంటే ట్రోలింగ్ ఈ దేశ సంస్కృతికి నిదర్శనం. ఈ దేశంలో స్త్రీలని గౌరవిస్తాం అంటారు కదా, గౌరవిస్తాం, పూజిస్తాం అన్ని బుల్షిట్, చెత్త మాటలు. ఎందుకంటే గౌరవిస్తాం, పూజిస్తాం అనడానికి కొన్ని ఉదాహరణ నేను చెప్తా. నేనేదో ఈ సినిమా ఇండస్ట్రీ ఇష్యూ మీద పనిచేస్తున్నాం. మేము జూనియర్ ఆర్టిస్టులకి జీతాలు ఇవ్వాలి, వాళ్ళకి వేతనాలు బ్యాంక్ అకౌంట్స్లో వేయాలి, వాళ్ళకి అవుట్డోర్ షూటింగ్స్ అప్పుడు కూడా ఫెసిలిటీలు కల్పించాలి, ఇట్లాంటివి. అలాగే స్త్రీల మీద జరుగుతున్న దాడులప్పుడు ఏదో ఒకటి మాట్లాడతాం, పని చేస్తాం కదా. వెంటనే వచ్చే ట్రోలింగ్ ఏంటి తెలుసా? వీళ్ళు నీతి జాతి లేని వాళ్ళు, వీళ్ళు చాలా హీనమైనటువంటి మనుషులు, దీని అమ్మ 100 మందితో పడుకుంటే ఇది పుట్టిందని ఒకటి రాస్తాడు. అంటే ఇది అవన్నీ చూసిన కింద ఒకటి, ఇది భారతీయ సంస్కృతి, దీనికి ఎంతమంది గర్విస్తారు, గర్వించండి అని పెట్టా ఒకసారి. జనరల్గా నేను రియాక్ట్ కాను. అంటే మా అమ్మకి ఏం సంబంధం అండి? అప్పుడే మా అమ్మ చనిపోయింది, 3 నెలలు అయింది. ఇది రాస్తే నా కుటుంబ సభ్యులు ఎట్లా తీసుకుంటారు? నీకు ఎందుకే ఊర్లో అందరి సమస్యలను ఎత్తినేసుకుంటావు? చనిపోయిన అమ్మ మీద కూడా రాశారు కదా అని నా తోబుట్టువులే బాధపడేలాగా. మా కుటుంబంలో ఎన్నోసార్లు ఒకడు రాస్తాడు, ఎంత బాధాకరం అంటే ఒక పోస్ట్ పెట్టారు, చాలా చెత్త పోస్ట్. ఇది 2 మొగుళ్ళని చంపింది, 3 మొగుళ్ళని వదిలేసింది. దాని కింద కామెంట్స్ ఉంటాయి. చంపేసిన ఒక మొగుడు నాకు తెలుసు అని ఒకడు అంటాడు, రెండోవాడు నాకు తెలుసు అంటాడు, వదిలేసిన 3వవాడు నాకు తెలుసు అని ఇంకోటి పెడతాడు. వాస్తవం ఏంటంటే నేను మా ఆయన అక్కడ సీన్ కట్ చేస్తే మేము కూర్చుని, అరే నువ్వు నాకు 14 ఏళ్ళకే తెలుసు కదనే, మీ ఇద్దరం క్లాస్మేట్స్, 14 ఏట, 11 ఏళ్ళ తర్వాత పెళ్లి చేసుకున్నాం, 33 ఏళ్ళు సహచర్యం. వీళ్ళు ఇలా రాస్తారు. అంటే మా ఆయన ఒకటే అన్నాడు, 13 ఏళ్ల లోపలే 2 మొగుళ్ళని చంపి 3 మొగుళ్ళని వదిలేసి నువ్వు నాకు పరిచయం అయ్యావే అన్నాడు. మరి ఏం చేయాలి? మేము అట్లా నవ్వుకున్నాం. అంటే ఎవరికైనా వాస్తవాలతో పని ఉందా? ఈరోజు నా భర్తను కూడా కోల్పోయి చాలా బాధతో అడుగుతున్నా. అంటే ఒక వ్యక్తితో నేను 11 ఏళ్ళు స్నేహం చేసి 33 ఏళ్ల సహచర్యంలో ఉండగా, అంటే 44 ఏళ్ళు నా వయసులో, 44 ఏళ్ళు అంటే తీసేస్తే 14 ఏళ్ళు నాది. ఆ 14 ఏళ్ల జీవితం తర్వాత అంతా ఒక వ్యక్తితో నేను ఉన్న కాలంలో 2 చంపింది, 3 రాస్తున్నారు. దాని మీద వాడు నాకు తెలుసు అంటారు. అంటే ఈ సోషల్ మీడియా కానీ, ఎఫ్బీలు కానీ ఎంత హేట్రేట్ ఎందుకండి? ఏం చేసాము? ఎందుకంత హేట్రేట్? అంత ద్వేషాన్ని ఎందుకు వెదజల్లుతారు? అదే సనాతన సాంప్రదాయ భావాలున్న మాకు తెలిసిన వాళ్ళు ఏమి రాస్తారు? మీరు మాకు అక్క తెలుసు, చిన్నప్పటి నుంచి మా కాలనీలో పెరిగింది, మేము అక్క పక్కనే పెరిగాము అని చెప్పి కౌంటర్ చేసిన పిల్లలు ఉన్నారు. అంటే నేనేమంటానంటే సత్యంతో పని లేదు, వాస్తవాలతో పని లేదు. మహిళల కోసం పని చేస్తున్నారంటే వీళ్ళు బరి తెగించిన ఆడవాళ్ళు, బజారు ఆడవాళ్ళు. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది అమెరికా, నేను అడుగుతున్నా, ఇది అమెరికా నుండి వచ్చిన సంస్కృత?
అరబ్ కంట్రీస్ నుండి వచ్చిందా, యూరోపియన్ కంట్రీస్ నుంచి వచ్చిందా? ఈ భాష, ఈ భావజాలం, ఇది మీది, మనది, మన స్త్రీలను గౌరవించే పద్ధతి ఇది. దీన్ని ఎవరు గర్వించాలి, దీన్ని ఎవరు గుర్తించాలి? ఇది అంటే ఇది ఎక్కడి నుంచో రాలా. ఇప్పుడు మనం మాట్లాడితే వీళ్ళు విదేశీ సంస్కృతి, విదేశీ అంటే మేము చైనాకి వ్యతిరేకం, అమెరికాకి వ్యతిరేకం. మేమేమి నువ్వు ఈ దేశ పాలకులు లేదా వాళ్ళని సమర్థిస్తున్నటువంటి వాళ్ళు చైనాకి వ్యతిరేకంగా మాట్లాడడమే తప్ప ఆ వస్తువు బహిష్కరణ ఉందా? అక్కడ పోయి మొత్తం నీ గోంజా మార్కెట్ అంతా గుజరాతీస్ ఉంటారు. ఆ వస్తువుల్ని పొద్దున్న లేస్తే ట్రేడింగ్ చేసేది వీళ్ళే. చైనాతో వ్యాపార ఒప్పందాలు పెట్టుకునేది వీళ్ళే, అమెరికాతో వ్యాపార ఒప్పందాలు పెట్టుకునేది వీళ్ళే. ఇక్కడ ఈ దేశ ప్రజల్ని మాత్రం సంస్కృతి పేరుతో కన్ఫ్యూజన్, గందరగోళం చేస్తారు. అంటే నేనేమంటున్నా అంటే అసలు మీకున్న పాలసీ ఏంటి? ఈ దేశ ప్రజలకు వనరులు ఉన్నాయి, ఈ దేశ ప్రజలకి సంస్కృతి ఉంది, మేము ఒప్పుకుంటాం, లేదని మేము అనట్లేదుగా. ఏది మీరెందుకు దాన్ని గుర్తించరు? అంటే సనాతన సాంప్రదాయాలను వ్యతిరేకిస్తే స్త్రీలు గౌరవంతో జీవించాలి, భద్రతతో జీవించాలి, హింస లేకుండా జీవించాలి అంటున్నాం మేము. స్త్రీలు సనాతన సాంప్రదాయాల పేరుతోటి స్త్రీలను అణచివేయొద్దు, వివక్షకి అసమానతకు గురి చేయొద్దు అంటాం, ఖచ్చితంగా అంటాం. ఫ్యూడల్ భావజాలం కానీ లేదా స్త్రీలని అసమానతకు గురి చేసి ఏ భావజాలానికైనా వ్యతిరేకమే. అది ఫ్యూడల్ అయినా మోడర్న్ అయినా. అది అర్థం చేసుకోకుండా మమ్మల్ని బ్రాండింగ్లు చేసేసి వీళ్ళు కమ్యూనిస్టులు, వీళ్ళు సోషలిస్టులు, వీళ్ళు ఫెమినిస్టులు, ఏదైతే మేము హ్యూమనిస్టులం అవునా కాదు. అవును. సంధ్య గారు, ఇప్పుడు మీ ఈ జర్నీలో తీసుకున్నట్లయితే మీకు మోస్ట్ టఫెస్ట్ అంటే షాక్కి గురి చేసిన సిచ్యువేషన్ కానీ లేకపోతే కేస్ కానీ ఉందంటే ఏం చెప్తారు? కేసులు అంటే నేను ఎక్కువగా చంద్రబాబు హయాంలో కేసులు ఎక్కువ ఎదుర్కొన్నా. షాక్ ఇన్సిడెంట్స్ చాలా ఉంటాయి. అందాల పోటీలప్పుడు, మిస్ ఆంధ్ర ఆ పోటీలప్పుడు ఒక పక్కన కేసులు, ఒక పక్కన దాడులు జరిగినాయి. మద్యం వ్యతిరేక ఉద్యమంలో కూడా రోజు సో మీ మీద చాలా ప్రెషర్స్ వచ్చి ఉంటాయి కదా ఈ టైంలో, చాలా. పొలిటీషియన్స్ నుంచి కానీ అదే మద్యం అప్పుడు కాంట్రాక్టర్లు బాగా హ్యూమిలియేట్ చేసేవాళ్ళు, సో బాగా అప్పుడు కూడా మీరు వెంటాడేవాళ్ళు. ఎప్పుడు ఫైట్ చేయాలని అనిపించిందా, అసలు వెనక్కి బ్యాక్ అవుట్ చేయాలని ఇంకంటే ఎప్పుడు అనిపించిందా? ఒకసారి ఉద్యమంలో ఒక కన్విక్షన్ తో బయలుదేరాక ఇట్లాంటి నిర్బంధాలు విచిత్రం ఏంటో చెప్పనా, ప్రతి ముఖ్యమంత్రి, ప్రతి ప్రభుత్వము పదవులు ఆఫర్ చేస్తారు, అవి రిజెక్ట్ చేయగానే కేసులు ఆఫర్ చేస్తారు ఓకే. పుష్కలంగా. అట్లా చంద్రబాబు హయాంలో ఉద్యోగం పీకేశాడు ఫస్ట్ నన్ను. గవర్నమెంట్ జాబ్ చేసేది అన్నప్పుడు ప్రెసిడెంట్ పిఓడబ్ల్యూ అని, దానికన్నా ముందు క్రిటిసైజింగ్ హానరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు అని, ఆ తర్వాత పార్టిసిపేటింగ్ ఇన్ యాంటీ గవర్నమెంటల్ యాక్టివిటీస్ అని తీసేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా, పోరాడుతున్నా, ముఖ్యమంత్రి చంద్రబాబుని విమర్శిస్తున్నా అని చెప్పి తీసేశారు. తర్వాత నేను బాలగోపాల్ గారి కోర్టులో వేస్తే నేను పోతే పోనీ పెద్ద ఉద్యోగం అనుకున్నా కానీ నేను పెద్ద బ్యాడ్ మోడల్ చేయడానికి అంటే ఉద్యోగం చేసే వాళ్ళు ఎవరు కూడా మాట్లాడడానికి వీల్లేదు అనడానికి ఉపయోగపడుతుంది, నువ్వు ఇలా వెళ్ళిపోతే కామ్గా అంటే సరే అని ఛాలెంజ్ చేశాను. వచ్చింది నాకు జాబ్. మళ్ళీ రాగానే 9 వామపక్ష విప్లవ పార్టీలు వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఉల్ఫన్సన్ వచ్చినప్పుడు ఒక ప్రొటెస్ట్ని పిలిపిస్తే 9 వామపక్ష విప్లవ పార్టీ లీడర్లను పక్కన పెట్టి నన్ను A1 పెట్టారు. నేను A1. ఈ పెద్ద పెద్ద లీడర్లు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు అప్పుడు, అజీజ్ పాషా గారు, మధు గారు, రాఘవులు గారు, సురవరం సుధాకర్ రెడ్డి గారు, వేములపల్లి వెంకటరామయ్య, ఇట్లా పెద్ద పెద్ద లీడర్లు, వాళ్ళందరినీ కింద పెట్టి వాళ్ళందరూ A2, A4, A5 పెట్టి A1 నన్ను పెట్టి కేసు పెట్టారు. అంటే ఆశ్చర్యం వేసింది నాకు. ఇప్పుడు పార్టీలు పిలిపించాయి, అన్ని పార్టీలకు మహిళా సంఘాలు ఉన్నాయి, అందులో ఒకానొక పార్టీకి చెందిన మహిళా సంఘం మేము, మరి నన్ను ఎందుకు A1 పెట్టారు అంటే రాజ్యము యాక్టివ్గా ఉండే మహిళల్ని ఇళ్ళకి పరిమితం చేయడానికి, ఇంటికే కట్టిపడేయాలి, వాళ్ళని ఎంతసేపటికి వెనక్కి నెట్టాలి అనేది కుటుంబమే చేయదు. కుటుంబంకి ఏ లక్షణాలు ఉంటాయో రాజ్యానికి కూడా అవే లక్షణాలు ఉంటాయి. లేకపోతే 9 వామపక్ష విప్లవ పార్టీలు పిలిపిస్తే నా పేరు A1 ఎందుకు పెడుతుంది రాజ్యం? కేసు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో పెట్టారు. 5 సంవత్సరాలు నడిచింది ఆ కేసు. వి సంధ్య అండ్ అదర్స్ 64 మంది, దాంట్లో అందరూ పెద్ద లీడర్లే. అంటే కుటుంబానికి ఒక స్త్రీ యాక్టివ్గా ఉంటే, ఆమె వ్యాపారంలో వచ్చినా లేకపోతే
ఏదైనా అట్లా ఆమెను ముందుకు రాకుండా ఎలా పాపం. కట్టడి చేస్తారో మ్మ్. రాజ్యం కూడా అంతే. అదే స్వభావాన్ని కలిగి ఉంటుంది. అదే పేట్రియార్కల్ మైండ్ సెట్. Mindset. సో అదొక అనుభవం. మ్మ్. అట్లాగే షాక్ అంటే నా సహచరుడి ఆరోగ్యం బాగాలేదు. చాలా తను మీ హెల్త్ బెస్ట్ ప్రాబ్లమ్స్. ఫ్రెండ్ మీరు ఇందాక కూడా అన్నారు 33 ఇయర్స్ మీ బాండింగ్ 44 years, 44 ఇయర్స్ మీ 44. బాండింగ్ ఇట్స్ నాట్ అన్ ఈజీ యూనో తనని ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉండుండొచ్చు మీరు కదా. చాలా సో మీ అన్ని నా బాండింగ్ ఉద్యమ అసలు ఎలా సహచరుడు, ఉండేది? నా జీవిత సహచరుడు, నా ఉద్యమంలో నాకు చాలా సపోర్టర్. Okay. ఉద్యమంలో ఆద్యంతము నేను ఇంతకాలం మ్మ్. పనిచేశాను, నన్ను నేను కోల్పోకుండా రాజీ పడకుండా పనిచేశాను అంటే ఫస్ట్ చంద్రబాబు ఉద్యోగం పీకే కానీ పోనీవే తల్లి ఉద్యోగం పోని, Okay. నేనున్నాగా నీకెందుకు, నువ్వు మళ్ళీ ఉద్యోగం చేయి మాకు మ్మ్. అని మొదలు ధైర్యం ఇచ్చింది తను. మ్మ్. అట్లాగే చాలాసార్లు నిర్బంధం ఎదుర్కొన్నా కూడా కొన్నిసార్లు భయపడేవాడు, నువ్వు ఎట్లా అరెస్ట్ అవుతావేమో అని. కానీ మ్మ్. ఎప్పుడు కూడా నన్ను డిమారలైజ్ చేయడం కానీ డిస్కరేజ్ కానీ చేయలే. కానీ చాలా బాధ కలిగించేది ఏంటంటే తన హెల్త్ బాగాలేదు, తను బాగా సెన్సిటివ్ అయిపోయాడు. నేను బయటికి వెళ్తేనే తల్లడిల్లిపోయేవాడు, ఎప్పుడు వస్తానా అని. చాలా డిపెండ్ అయ్యాడు, అంటే హెల్త్ బాగాలేదు. అవును, హెల్త్ బాగాలేదు. ఆ టైంలో నా మీద ఊపా పెట్టారు. మా పార్టీలో ఎవరి మీద పెట్టని ఊప నా మీద పెట్టారు. నేను తనకు తెలియకుండా ఆపా. మ్మ్. కానీ ఆ తర్వాత హరగోపాల్, ప్రొఫెసర్ హరగోపాల్, పద్మజ షా వీళ్ళందరి మీద పెడితే అది పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది. తను టీవీ చూశాడు, నేను హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను, ఏదో తనకి మెడిసిన్స్ అయ్యి. ఇట్లా హరగోపాల్ గారు వీళ్ళందరి మీద పెట్టారంట తెలుసా అన్నాడు. మ్మ్. అవునా, నాకు తెలుసు, అందులో నేను కూడా ఉన్నా. Okay. కానీ సరే అది రాలేదు కదా, తెలియదు కదా అనుకున్నాను. ఆ తెల్లారి మా పేర్లు కూడా బయటకు వచ్చినాయి టీవీలో. నేను ఇట్లాగే అప్పుడు నేనే చూసుకోవాల్సి వచ్చేది. అప్పుడు నేను ఇంటికి రాగానే అన్నాడు, నీ పేరు కూడా ఉంది కదా, నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు అన్నాడు. సర్లే నువ్వు బాధపడతావని చెప్పలేదులే అన్నా. అన్నాక ఒక మాట అన్నాడు, ఊపాలో నువ్వు అరెస్ట్ అయితే నువ్వు వచ్చే వరకు నేను ఉండను కదా, నేను చచ్చిపోతే పంపిస్తారా అన్నాడు. అది నాకు ఎప్పుడైనా గుర్తొస్తుంది. అప్పుడు చాలా మ్మ్. అంటే ఇన్నేళ్ళు పని చేశాం కానీ ఆ సిచ్యువేషన్ అంటే నేను గంట బయటికి వెళ్తేనే తట్టుకోలేని మనిషి, ఒకరోజు బయటికి వెళ్తేనే తట్టుకోలేని మనిషి. అప్పుడు అదంతా బాగా వచ్చింది టీవీల్లో, పేపర్లలో. చాలా టెన్షన్ పడ్డాడు, ఏమవుతుందో అని. అట్లాంటివి చాలా కొన్నిసార్లు బాధ కలిగిస్తాయి. అంటే ఈ సమాజంలో ఏమీ ఆశించి మనం పని చేయం, అక్కర్లేదు. ఎప్పుడు మేము ఆశించి చేయలా. నిర్బంధాలు కూడా పెద్ద విషయం కాదు. చాలామంది మా సహచరులు చనిపోయారు, మా కామ్రేడ్స్, మా మహిళా సంఘంలో పనిచేసే అమ్మాయిలు కూడా చనిపోయారు ఎన్కౌంటర్లలో కానీ రకరకాలుగా. ఎలక్షన్స్లో చంపేశారు. రంగయ్య నాయుడు అనే ఒక పోలీస్ బాస్ని ఖమ్మంలో ఎంపీగా నిలబెట్టినప్పుడు మా ఉప సర్పంచ్ని, మా మండల ఉపాధ్యక్షురాలు సర్పంచ్ అమ్మాయి చింతా లక్ష్మణ్, ఆదివాసీ అమ్మాయి, సుసేన అని మా పిఓడబ్ల్యూ నాయకురాలు ఖమ్మం జిల్లా, చంపేశారు తీసుకెళ్ళి. అట్లా మేము బతుకున్నామంటే చాలా ఇట్ ఈస్ గ్రేస్ఫుల్. అంటే బతికి ఉన్నాము అంటేనే కొన్నిసార్లు చాలామందితో పోలిస్తే మనం ఎదుర్కొన్నది నిర్బంధము కాదు, హింస కాదు. కానీ ఎమోషనల్ ఎప్పుడు అవుతాము అంటే కుటుంబ సభ్యులు సఫర్ అయినప్పుడు. అది జనరల్గా ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఈజ్ ఏ ఉమెన్ అంటారు, కానీ ఓన్లీ రేర్ కేసెస్లో సక్సెస్ఫుల్ ఉమెన్ వెనుక మ్యాన్ అనేది ఉంటారు అనేది మీ విషయంలోనే తెలిసింది. అంటే ఒకటి, వీ నెవర్ బిలీవ్డ్ ఇన్ పవర్ రిలేషన్స్. పవర్ ఎక్సైజ్ లేని జీవితాలు ఉండాలనుకున్నాం. పవర్ ఎక్సైజ్, పవర్ కంట్రోల్. ఆ పవర్ కంట్రోల్ ఉంటే ఉండలేం. ఇంత స్వేచ్ఛను కోరుకునే వాళ్ళం సమాజంలో, వ్యక్తి స్వేచ్ఛని. అంటే మనిషికి స్వేచ్ఛ కావాలనుకున్నప్పుడు పవర్ కంట్రోల్లో ఉంటే అది సాగదు. కానీ ఆ కంట్రోల్ అనేది వెళ్తే మిగిలేదంతా కూడా మానవీయ సంబంధాలే, హ్యూమన్ రిలేషన్సే. చాలా స్వీట్గా ఉంటాయి. అది చాలా సమాజంలో చాలా మందికి అర్థం కాదు. సో సంజయ్ గారు, మీరు చాలా ఇష్యూస్ మీద, లైక్ ఉమెన్ ఇష్యూస్ మీద కానీ, ఫిలిం ఇండస్ట్రీలో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు కానీ, గవర్నమెంట్లో ఇష్యూస్ మీద కానీ చాలా ఫైట్ చేశారు. ఒక స్టేజ్లో అయితే ఏ ఇష్యూ వచ్చినా తాట తీస్తా అన్నట్టు ఉండేవాళ్ళు. అలాంటి మీరు ఇప్పుడు ఎందుకు అంత కామ్ అయిపోయారు? ఇది చాలా కాంప్లెక్సిటీ క్వశ్చన్ అనుకుంటాను. ఎందుకంటే ఇండియాలోనే
మోడియా అయిపోయాక ఓకే. మీడియాలో ఉద్యమకారులకి కానీ ఉద్యమాలకు కానీ స్పేస్ లేదు. ఎన్ని పోరాటాలు జరుగుతున్నాయి బయట, ఆ పోరాటాలు కనీసం మీడియాలో కనపడవు. మీరందరూ బాగా మమ్మల్ని చూసే రోజుల్లో ఉద్యమాలకి పెద్దపీట మీడియాలో కూడా స్పేస్ ఉండింది. అవును. సమాజంలో ఉద్యమాలకు పెద్దపీట వేశారు, ఉద్యమాలకు స్పేస్ మీడియాలో ఉంది. ఇప్పుడు లేదు. అదొక కారణం. అయితే రెండోది, ఉద్యమాలకు అనుకూలమైనటువంటి వాతావరణం లేదు. కానీ ఉద్యమాలు అట్లా ఆగవు, వస్తాయి. కాకపోతే కొన్నిసార్లు వెనకపట్టు పడుతున్నాయి. దానికి నిర్బంధం కొంత కారణం అయితే, కొంత అది చెప్పా కదా, ఇప్పుడు ఊపా లాంటి కేసులు పెడితే ఎంతమంది ధైర్యంగా ముందుకు వస్తారు? అదొకటేనా, చాలా కేసులు. అంటే నేను 20-30 ఏళ్ళుగా కేసులు ఎదుర్కొని సంవత్సరం లేదు. ఎప్పుడు పాస్పోర్ట్ నాకు డైరెక్ట్గా రాదు. ఒక 10 ఏళ్ళు ఆగితే కానీ రాదు. అంటే మళ్ళీ 10 ఏళ్ళకి రావాలి అంటే దానికోసం ఎంతో ఫైట్ ఉండాలి. అట్లా కేసులు ఒక భాగం అయితే, అనేక రకాల ఆర్థిక నిర్బంధనాలు కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు నా ఆర్థిక దిగ్బంధాలు కూడా జరుగుతున్నాయి. మా హస్బెండ్ చనిపోయాక బిజినెస్ నేను చూస్తున్నా. ఆ బిజినెస్ మీద కూడా చాలా రకాల తీసుకొస్తున్నారు. అవి గతంలో కూడా ఉన్నాయి, లేవని లేదు. ఇద్దరున్నప్పుడు ఒకళ్ళకిద్దరం ఉండి ధైర్యంగా ఉండేది. ఇప్పుడు చాలా రకాల ప్రెషర్స్. ఉద్యమాల్లో ఉన్నవాళ్ళు ఎవరు ఎదుర్కొంది నేను ఎదుర్కొన్నాను నేను అనుకోవట్లేదు, కానీ అది చాలా కష్టం. ఇప్పుడైతే ఆర్థికంగా కూడా చాలా తీసుకొస్తున్నారు. అవును. ఎవరికి రాని నోటీసులు నాకే వస్తున్నాయి, వేరే ప్రింటర్లు ఎవరికి రాని. అదేమంటే మా ఇష్టం, సెంట్రల్ గవర్నమెంట్ అడిగింది అంటే ఏ తప్పులు చేయం కాబట్టి ఎదుర్కొంటాం. అసలు సింపుల్ ఒక ప్రింటింగ్ ఆర్డర్ నాకు ఇవ్వడానికి ఎప్పటి నుంచో మేము ప్రింట్ చేస్తున్నాం. దానికి డిక్లరేషన్, ఏవైనా మ్యాగజైన్స్ కానీ పేపర్లు కానీ ఎక్కడ ప్రింట్ అవుతాయని ప్రింటర్స్ ఉంటాయి కదా, డిక్లరేషన్ ఉంటుంది. అది ఇవ్వడానికి నా మీద కేసు ఉంది కాబట్టి వాళ్ళకి ఇవ్వట్లేదు. అంటే సింపుల్గా ఒక మ్యాగజైన్ నా దగ్గర ప్రింట్ చేసుకోవడానికి వాళ్ళకి అనుమతి ఇవ్వట్లా. ఎందుకంటే ప్రింటింగ్ ప్రెస్ ఓనర్ మీద కేసు ఉందని చెప్తున్నారు. అది ఏమన్నా అర్థం ఉందా? రాజకీయ నాయకులు అందరికి బోల్డని బిజినెస్లు ఉంటాయి, వాళ్ళకి బిజినెస్లు ఇవ్వద్దని ఎవరైనా టైట్ చేస్తున్నారా? అంటే ఇది అయితే వాళ్ళు అన్నారు, ఆమె మీద కేసు ఉంటే మాకేంటి అంటే, మీరు మార్చుకోండి ప్రెస్. అంటే చిన్న సింపుల్ మ్యాటర్ ఇది. అంటే నా మీద కేసులు, చిన్న కేసులు అవన్నీ. గాంధీ హాస్పిటల్లో ఒక అక్కా చెల్లి మీద అత్యాచారం జరిగితే ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళాం, ఆ కేసు చూపిస్తున్నారు. అంటే ఉదాహరణకి అట్లాంటి చిన్న చిన్న కేసులు అన్నీ, ఎక్కడైనా అన్యాయాలు జరిగితేనో, అత్యాచారాలు జరిగితేనో, ఎక్కడైనా అవినీతి జరిగితేనో ఉన్న కేసులే. కానీ ఆ కేసులు చూపించి మాకన్నీ ఎక్కడికక్కడ అడ్డం పెట్టేస్తున్నారు. మరి రాజకీయ నాయకులు మర్డర్లు చేస్తున్నారు, పెద్ద పెద్ద అవినీతి తిమింగలాలు కనపడుతున్నారు. మరి వాళ్ళు ఎందుకు నిరాటంకంగా వాళ్ళ ప్రయాణాలు సాగుతున్నాయి? అంటే ఇట్లా ఆలోచిస్తే చాలా ఎందుకు భయపడి జనం వెనక్కి వెళ్ళిపోతున్నారు అంటే, ఒక రకంగా కాదు, మోరల్గా, ఫిజికల్గా, మెంటల్గా, అన్ని విధాల ఫినాన్షియల్గా కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు, భయపెట్టే ప్రయత్నం చేస్తారు. సో సంజయ్ గారు, బిఫోర్ ఎండ్ దిస్ సెషన్, ఒక లైఫ్ ఫిలాసఫీ అంటే చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తానండి, మనిషి తన కోసం బ్రతకడంలో ఏమీ లేదు, దానికి అంతు లేదు. కానీ ఇతరుల కోసం బతికినప్పుడు, ఇతరుల కోసం సమాజంలో జరిగే అన్యాయాలు, ఏ అన్యాయమైనా కావచ్చు, అది అసమానతే కావచ్చు, వివక్షే కావచ్చు, దోపిడీయే కావచ్చు, ఇంజస్టిస్, ఆ అన్యాయం మీద మాట్లాడినప్పుడు, పనిచేసినప్పుడు, దానివల్ల ఇతరులకి ఎవరికైనా ధైర్యం మనం కలిగించగలిగినప్పుడు, కొంత ఊరటని ఇవ్వగలిగినప్పుడు ఉండే ఆనందం మనకు అర్థమైతే, మనం ఎంతో కొంత సమాజం కోసం, మన కోసం బ్రతుకుతున్న సమాజం కోసం పనిచేయాలని ఆలోచిస్తాం. కానీ చాలామంది ఇవాళ ఎట్లా తయారయ్యారంటే, మస్తీ కరో మజా కరో, నా కోసం, సెల్ఫిష్నెస్, నా ఘాటికా నా ఘర్కా. మా తరంలో చాలా మంది సమాజం కోసం ఆలోచించారు, కానీ ఇప్పుడు చాలా మంది వెరీ సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటున్నారు.
రెండోది ఏంటంటే అసలు సెల్ఫ్ రెస్పెక్ట్‌కి, సెల్ఫ్ ఎస్టీమ్డ్‌నెస్‌కి, సెల్ఫ్ సెంటర్డ్‌నెస్‌కి తేడా తెలియట్లా. ఆ తేడా Sure. తెలుసుకోవాలి అని నేను చెప్తున్నా. సెల్ఫ్ సెంటర్డ్‌గా ఉండక్కర్లా. కానీ సెల్ఫ్ రెస్పెక్ట్‌తో ఉండాలి. వెల్ సెడ్. ఆ డిఫరెన్స్ ముఖ్యంగా ఆడపిల్లలు అర్థం చేసుకోవాలి. చాలామంది సమస్యల్లోకి వెళ్ళిపోయి ఆగం చేసుకుంటున్నారు జీవితాల్ని. చాలా విధ్వంసం జరుగుతుంది మన చుట్టూ. ఆ విధ్వంసం నుంచి ఎవరో వచ్చి రక్షిస్తారు. లేదా చాలామంది ఏంటంటే వాళ్ళు అప్పటిదాకా తెలుసుకోరు. ఆ సమస్యని అర్థం చేసుకోరు. అసలు ఒక ప్రాబ్లం ఉంటుందేమో అని కూడా ఆలోచించరు. బాధ్యత లేకుండా బతికేస్తారు. బాధ్యత లేకుండా పెరుగుతారు. బాధ్యత లేకుండా వెళ్ళిపోతారు ప్రయాణం. సడన్లీ అక్కడేదో ఇష్యూ వస్తుంది. దాన్ని హ్యాండిల్ చేయడం తెలియక అక్కడ కొట్టుమిట్టాడే చిన్న విషయానికి సూసైడ్‌లు చేసుకుంటున్నారు. అవును. అంటే బాధ్యత లేని జీవితాలుగా తీర్చుకుంటున్నారు. ఖచ్చితంగా బతికి ఉంటే ఏదైనా చేయొచ్చు. ఎన్ని అవును. కష్టాలనైనా ఎదుర్కోవచ్చు. మనిషే బతికలేకపోతే ఏం చేయగలుగుతారు? కాబట్టి ఆత్మస్థైర్యంతో జీవించాలే గానీ, ఆత్మస్థైర్యం కోల్పోయి, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం కోల్పోయి బ్రతకడం కరెక్ట్ కాదు. అది ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి. ఆడైనా, మగైనా. ఆడపిల్లలు ముఖ్యంగా అసలు మాకే ఆశ్చర్యం వేస్తుంది. ఎట్లా వీళ్ళు ఇంత హింసలోకి వెళ్ళిపోతున్నారు? అవును. లేదా ఇంత చిన్న విషయాలకి వీళ్ళు ఎందుకు సూసైడ్స్ Suicides. చేసుకుంటున్నారు? కాబట్టి ఆ స్పష్టతని ఏర్పరచుకోవాలి అంటే ఆ సెల్ఫ్ సెంటర్డ్‌నెస్ ఉండొద్దు. అది ఎంత అవసరమో సెల్ఫ్ రెస్పెక్ట్‌తో బ్రతకడం కూడా అంతే అవసరం. థ్యాంక్ యూ సంజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈరోజు చాలా ఎమోషనల్ పాడ్కాస్ట్ ఇది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ. మీకు మీ ప్రేక్షకులకు కూడా థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.